నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా ఒక పెద్ద కథ చాలా రోజుల క్రితం నండూరి రామ్మోహన్ రావు గారు, ఈ పేరు నీకు తెలుసు కదా, అవునండి. వారి అమ్మాయి నాతో మాట్లాడారు. ఓకే. మా నాన్నగారు రాసిన ఫలానా కథ అని. ఆ ఫలానా ఏమిటో నేను ఎంత తనుచి వచ్చినా ఇప్పుడు నాకు గుర్తు రావటం లేదు. ఓకే, ఆ రోజు చెప్పారా ఆ రోజు ఆవిడ మాట్లాడారు, ఆ పుస్తకం ఉందా మీ దగ్గర అని అడిగారు. కానీ నేను ఎలా పొరపాటు చేశానో ఆవిడ పేరు నేను ఫోన్లో నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని వేల లక్షల కాల్స్ మెసేజ్ల్లో లక్షలు వేరే ఉన్నాయి, కానీ ఆవిడ పేరు మిస్ కొట్టేశాను. ఈ కథ చూసిన తర్వాత నేను చెప్పబోయే కథ చూశాక ఆవిడ చాలా గుర్తొస్తున్నారు. వాళ్ళు బోల్సేపు కబుర్లు చెప్పుకున్నాం మేము. ఓకే. ఎంతసేపు కబుర్లు చెప్పామో. బహుశా ఈ వీడియో చూశాకైనా ఆవిడ మళ్ళీ నాకు ఫోన్ చేస్తే బాగుండు అనుకుంటా. ఎట్లా మిస్ చేశానో అదే. ఒక్కోసారి ఏం చేస్తున్నానంటే తెలుగులో కొన్ని పేర్లు రాసి పెట్టుకుంటున్నా, కొంచెం సమీపంలో చూశాను, ఒక 3-4 నెలల గ్యాప్లో గుర్తుండి చూసేస్తాను. ఆవిడ నాతో మాట్లాడి ఈజీగా 1 సంవత్సరం అయిందని అనుకుంటున్నాను. ఓకే. దాంతో మిస్ అయిపోయింది. ఆవిడ అడిగింది ఇదేనో కాదో కూడా నాకు గుర్తులేదు. చిలుక చెప్పిన రహస్యం, నండూరి రామ్మోహన్ రావు గారు చాలా మంచి మంచి ఇంగ్లీషు పుస్తకాలు పిల్లలవి తెలుగులోకి చేశారు. టామ్ సాయరు, హక్కల్ బెర్రీఫిన్, టామ్ మామ ఇల్లు ఇలాంటివి. వాటితో పాటుగా ఆయన కొన్ని కథలు కూడా రాశారు. ఆ రాసిన కథల్లో ఇదొక కథ. ఓకే అండి. ఏమంటారు దీన్ని, చిలుక చెప్పిన రహస్యం. మరి భాష భలే బాగుంటుంది. అవునండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఆ పాత కథే అవడానికి. ఇది 12లో వేశారు. ఓకే. 12లో పబ్లిష్ అయింది పుస్తకము. కొంచెం చిరుగుగా ఉన్న బుక్కే కనపడింది నాకు. సరే కథ బాగుంది, సరే వారి పేరు చెప్పేసేయచ్చు. పబ్లిషర్స్ పేజ్ కూడా లేదు. అది దాంట్లో ఒక తారీఖు వేసింది కాబట్టి అది 12లో వేసింది అని అనుకుంటున్నాను నేను. ఓకే. 12లో వేశారు అని. ముందు పేజీ కూడా పోయింది. కాస్త పాతగా ఉన్న పుస్తకం. ఎక్కడ సంపాదించారండి? ఏవో పాత పుస్తకాలు వస్తే కొంతమంది ఎవరో పంపిస్తూ ఉంటారు కదా, ఓకే. అట్లా వచ్చింది అనమాట ఒక బుక్. ఓకే. సరే బాగుంది కథ. ఇదేంటంటే ఉజ్జయిని నగరానికి సంబంధించిన కథ. ఒక 4-5 భాగాలు వస్తుంది కొంచెం నిదానంగా వెళ్తే. అలాగే. ఉజ్జయిని నగరానికి విక్రమసేనుడని ఓ రాజుగారు ఉండేవారు. ఈ విక్రమసేనుడికి వివాహం అయింది, సంతానం కలగల. 2వ పెళ్లి చేసుకున్నారు. 2వ భార్యకి సంతానం కలగలేదు. 3వ పెళ్లి, ఇప్పుడు ఇప్పటి రోజుల్లో లాగా 2 భార్యలకి పిల్లలు పుట్టలేదు ఏమిటి అని ముందు ఈయన్ని టెస్ట్ చేసే రోజులు కావు కదా అవి. 3వ పెళ్లి చేసుకున్నారు. కానీ కొంతకాలానికి 3వ భార్య గర్భవతి అయింది. ఓకే. పెద్ద భార్యలు జరిగి ఒళ్ళు మండిపోయింది. ఇది ఒకటి వచ్చింది కొత్తగా కంటానికి అనిపించింది పాప వాళ్ళకి. సరే కొద్ది రోజు కాలం అయింది. సరిగ్గా ఈవిడ చిన్నరాణి, ఆ 3వ రాణి గారు కనబోయే సమయానికి రాజుగారు ఎక్కడికో వెళ్ళాడు. ఆయన రాల. వీళ్ళు ఏం చేశారు, పెద్ద రాణులు ఇద్దరు లాలుచిపడి ఏం చేశారు, పుట్టిన పిల్లవాడిని తీసేశారు. ఒక చచ్చిపోయిన కుక్క పిల్లని ఆవిడ పక్కలో పడుకోబెట్టారు. కుక్క పిల్లని పడుకోబెట్టి ఈ పిల్లాడిని ఏం చేశారు, ఒక తొట్టెలో పెట్టి ఒక బాక్స్ లాంటి దాంట్లో క్షిప్రా నదిలో వదిలిపెట్టారు. ఈ క్షిప్రా నది ఏమిటి, క్షిప్రా అంటారు, SHI అనమాట, మెలికష. క్షిప్రలో వదిలేరు. వదిలితే ఏమైంది, ఆ వదిలింది మునగల తేలుకుంటూ పోయింది. రాజుగారు వచ్చాడు, చూసేసరికి ఇదిగోండి మీకు మీ ముద్దల గారాబు బిడ్డని చచ్చిపోయిన కుక్క పిల్లని చూపిస్తాను. నిర్ఘాంతపడి కుక్క పిల్ల పుట్టడం ఏమిటి, అది కూడా చచ్చిపోయింది. చిన్నరాణి పొగిలి ఏడ్చింది. రాజుగారు చాలా దిగులు పడ్డాడు. కుక్కను అవతల పారేశారు. అయ్యో ఎద్దే నా కర్మ ఇలా జరిగింది అని చాలా బాధపడ్డారు. రాణులు ఇద్దరు కిచకిచా నవ్వుకున్నారు. వాళ్ళ దారిని వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు. ఈ క్షిప్రా నదిలో వేశారు కదా పిల్లవాడిని బుట్టలో పెట్టి, అది అలా తేలుకుంటూ ఎక్కడికో క్షిప్ర ఎటు వెళ్తే అటు వెళ్తుంది నదీ ప్రవాహం వెంబడి. అయితే ఈ ప్రవాహం వెంబడి రాజుగారికి సంబంధించిన పళ్ళ తోటలు అవి ఉన్నాయి. ఈ తోటల్లో పనిచేసే ఆయన సుజనమిత్రుడని ఒక ఆయన, ఆ తోట హెడ్ అధికారి. ఆయన క్షిప్రా నదిలో తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళి చూస్తే అది తేలుతూ కనపడుతున్నాను. ఏమిట్రా ఇది అని చూస్తే పసిపిల్లాడి రోదన వినపడింది. ఈయన పరిగెత్తుకుంటూ నదిలోకి దూకి లాక్కొచ్చాడు దగ్గరికి. చూస్తే ముద్దలకు మూట కట్టే పిల్లవాడు ఉన్నాడు. అప్పుడే పుట్టిన పసికందు. ఆయన తెల్లబోయాడు. ఆ బుట్ట యువతలకి లాగా పిల్లాడిని ఎత్తుకొచ్చాడు. వాళ్ళకి చాలా కాలంగా పిల్లలు లేరు. ఈ చంటి బిడ్డను చూసేసరికల్లా కేరింతలు కొట్టేసింది భార్య ఆనందంతో. దేవుడే ఇచ్చాడు మనకి, నా పూజలు ఫలించి ఇచ్చాడని ఆవిడ కాదు, నా ప్రార్థనలు మన్నించి ఇచ్చాడని ఆయన. చివరికి మొత్తానికి దేవుడు ఒక పిల్లాడిని ఇచ్చాడు. ఈ ఇచ్చిన పిల్లవాడిని దేవదత్తుడు అని పేరు పెట్టి ఆ పురిటి కందుని పెంచుకోవటం మొదలుపెట్టారు.
2-3 సంవత్సరాలు భారంగా గడిచాయి రాజుగారికి. వీళ్ళు ఉత్సాహంగానే ఉన్నారు, పిల్లాడు దొరికాడు కదా. అక్కడ రాజుగారి ఇంట్లో భారంగా గడిచింది. మళ్ళీ 3వ రాణి గారు గర్భవతి అయింది. రాణుల కొళ్ళు మండింది, మళ్ళీ మొదలైపోయింది ఈవిడ. దీని సంగతి చూడాలనుకున్నారు. ఈసారి కూడా ఏం చేశారు, దాదుల్ని మాట్లాడుకుని పురిటికందు ఆడపిల్ల పుట్టింది. ఈసారి పిల్లని తీసేశారు, ఇంకో చచ్చిన కుక్క పిల్లని అక్కడ పెట్టారు. అప్పుడు కూడా ఆ రాజు బయటికి వెళ్ళాడా? బయటికి వెళ్ళాల, తెలుసుకున్నాడు. కానీ ఆ వాళ్ళు వచ్చే లోపల వీళ్ళు దాదుల్ని మేనేజ్ చేసేసారు. వీళ్ళు పిల్లని మళ్ళీ బుట్టలో పెట్టారు, శిప్రా నదిలో వదిలిపెట్టారు. మునిగిపోతుంది ఎక్కడో చోట బుట్ట, మనమే ముంచిన పాపం వద్దనుకున్నారు. అదే ఇందులో కొంచెం ఆలోచన చేశారు వాళ్ళు. నీళ్ళలో వీళ్ళే స్వయంగా ముంచారనుకో పాపం, అదే తేలుకుంటూ పోయి ఎప్పుడో వాడే ఎక్కడో చోట మునిగిపోతాడు. అందుకని పైగా ఈ ఊళ్ళోనే ఏదైనా చేశారనుకో, రాణిగారులు ఎక్కడికైనా వెళ్తే అందరికీ తెలిసిపోతుంది. ఈ ఊళ్ళో చేస్తే చంటిబిడ్డ బయటపడేసరికల్లా అనుమానం వస్తుంది. ఆ షిప్ర ఎక్కడెక్కడెక్కడో వెళ్తుంది నది, ఆ వెళ్ళే దాంట్లో పడిపోతే ఎక్కడో ఏదో అవుతుంది, ఎవరికి తెలుసు. అందుకని మళ్ళీ చచ్చిన కుక్క పిల్లని పెట్టారు, పిల్లని వదిలిపెట్టేశారు. రాజుగారి కుక్క పిల్లని చూసి లబోదిబోమన్నాడు, చాలా దుఃఖపడ్డాడు. ఇదేమిటి నా కర్మ ఇలా కాలిందన్నాడు. నీ మొహం చూడకూడదు, నీ వల్ల నాకు చెడ్డ పేరు వచ్చిందని రాణిని, 3వ రాణిని దుఃఖం ఏడ్చి మొత్తుకుంటున్న ఆవిడ్ని తీసుకుపోయి కారాగారంలో ఒక పాతాళ గృహంలో పడేసేసారు. ఇంకా ఆవిడ మొహం చూడలా. 2 పిల్లలు పుట్టినా ఆవిడ ఆ పనే అదే అయిపోయింది. ఈ శిప్రా నదిలో తేలుకుంటూ పోయింది, మళ్ళీ సుజనమిత్రుడికే కనపడింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు. 4 ఏళ్లకోసారి దేవుడు పిల్లని ఇస్తున్నాడు అని అనుకుని చూస్తే ఆడపిల్ల కనపడింది. చంద్రుడి కాంతితో పోలే కాంతి కలిగిన పిల్ల, అందుకని దానికి చంద్రావతి అని పేరు పెట్టుకున్నారు. ఆ దేవదత్తుడిని ఈ చంద్రావతిని పెంచుకోవటం మొదలుపెట్టారు. పిల్లాడు బ్రైట్గా ఉండేవాడు, పిల్ల అందగత్తె. పిల్లాడు చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఈయన ఏం చేశాడు, చిన్న అధికారి, వాళ్ళకి పెద్ద పెద్ద సంపాదనలు ఏమి ఉండవు, మామూలు వాళ్ళు అంతే, కష్టపడి పని చేసుకోవాలి. మరి ఈయన ఏం చేశాడు, చుట్టుపక్కల వాళ్ళలో ఈ సైనిక విద్యలు అస్త్ర విద్యలు వచ్చిన ఒక భటుడిని మాట్లాడుకుని పిల్లాడికి కాస్త అన్నీ నేర్పించాడు. కాస్త కత్తి సాము అవి నేర్పించాడు. కాస్త కత్తి తిప్పడం వచ్చు, వాడికి డాలడం పెట్టుకోవడం వచ్చు, కొంత వీర విద్యలు నేర్పాడు. అక్కడి నుంచి పిల్లకేమో ఈ దేవాలయాల దగ్గర దేవదాసీలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పళ్ళు కాయలు కూరలు సప్లై చేసి పిల్లకి కాస్త చక్కగా సంగీతము వీణ అన్నీ నేర్పించుకున్నారు. అంతే విద్యలు ఏదో చదివిచ్చారు పిల్లల్ని. కాస్త 19-20 సంవత్సరాలు వచ్చేసరికి వీళ్ళు రోజు అనుకునేవాళ్ళు, ఈ పిల్లలు మన పిల్లలు కాదు అని చెప్పాలని ఉండేది వాళ్ళకి. చెప్తే ఏమవుతుందోనండి భయం, పిల్లలు తట్టుకోలేరని. ఈ అమ్మా నాన్నని తప్పిస్తే ఇంకో ప్రపంచం ఎరగరు వాళ్ళు. ఏదో చదువుకోవడానికి వాటికి వెళ్తారు అంతే. చుట్టాలు పక్కాలు ఏదో కొద్దిమంది ఉన్నారు, పెద్ద ప్రపంచం లేదు వాళ్ళకి. పిల్లలు బెంగపెట్టుకుంటారని అట్ట చూస్తూనే చెప్దాం ఈ పుట్టినరోజుకు చెప్దామని అన్ని పుట్టినరోజులు గడిపి పిల్లాడికి 20 ఏళ్ళు వచ్చేదాకా చెప్పల. ఈ 20 ఏళ్ళ అబ్బాయికి ఆ పిల్లకు 16 ఏళ్ళు వచ్చినాయి. మరి ఒకరోజు సడన్గా సుజన్మిత్రుడు మరణించాడు. కాలక్రమాన వాళ్ళు వృద్ధులు పెద్దవాళ్ళు కదా, చాలా కాలం పిల్లలు లేక వీళ్ళు దొరికారు వాళ్ళకి. ఆ సుజన్మిత్రుడు పోయిన 3-4 నెలల తేడాతోటి తల్లి కూడా పోయింది. సుజన్మిత్రుడు లేకపోవడంతో వీళ్ళకి అప్పటిదాకా దాచుకున్న డబ్బు 4-5 నెలలు తినడానికి సరిపోయింది. ఉద్యోగం లేదు, అతను పోయాడంటే ఇక జీతం రాదు. ఏదో శిప్రా నది ఒడ్డున చిన్న గూడుతోటి ఉండేవాళ్ళు, తోటమాలి వాళ్ళు. అక్కడి నుంచి ఆ తల్లి కూడా చనిపోయింది. ఆవిడకి దిగులుగా ఉండేది, అయ్యో పిల్లలకి రహస్యం తండ్రి ఉంటే చెప్పేవాడు, నేను ఎట్లా చెప్తాను అని. భర్త పోయిన దిగులు, రహస్యం దాచామన్న దిగులు, 2 దిగుళ్లతోటి ఆవిడ పోయింది. వీళ్ళిద్దరూ మిగిలిపోయారు. ఏదో ఉన్నవి మన్నవి పెట్టుకుని కొంతకాలం తిన్నాక పిల్లాడు ఏమన్నాడంటే, కుర్రాడు మరి ఎంతకాలం ఇలా ఉంటాము, నేను తోటల మీద వాటి మీద పని చేయలేను, ఏదో వేరే విద్యలు నేర్చుకున్నాం, రాజుగారు చాలా గొప్పవాడని అందరూ చెప్పుకుంటారు, రాజు దగ్గరికి వెళ్ళి ఏదైనా పని చూసుకొస్తానని చెప్పి వెళ్ళాడు. చెల్లెలకి వెళ్ళేసరికల్లా సరే చాలా పొడుగు ఆజానుబాహువుగా ఉంటాడు ఈ దేవదత్తుడు. వాడు రాచపుట కదా, కాస్త ప్రత్యేకంగా కనపడతాడు. సాధారణమైన బట్టలు, కానీ వాడి ప్రత్యేకమైన స్ఫురద్రూపి వాడు. వెళ్తే సరే రాజుగారి దగ్గర లోపల సభాసదులు అందరూ ఉండగానే రాజు సభలో ఉంటాడు రోజు. లోపలికి వెళ్ళి రాజుగారికి నమస్కారం చేస్తే రాజుకి ఆశ్చర్యం వేస్తే, పిల్లాన్ని చూస్తే ఏదో బాగుందనిపించింది. అయితే ఏం చెప్పాడంటే, నేను తోటల అధికారి సుజనమిత్రుడి కుమారుణ్ణి, మా నాన్నగారు చనిపోయారు మీకు తెలుసు కదా, ఏదైనా ఒక ఉద్యోగం మీ దగ్గర మిమ్మల్ని అడిగి చేసుకుందామని వచ్చాను అన్నాడు. అనేసరికల్లా ఈ రాజుకు ఒక మంత్రి ఉన్నాడు, రణవర్మ ఆయన పేరు. ఆయనకి ఏంటంటే ఇలా చిన్న వాళ్ళంటే ఆయనకి గిట్టదనమాట. పైగా డైరెక్ట్గా రాజుని అడిగితే ఆయనకు నచ్చలేదు. నన్ను కదా ఆశ్రయించాలి మంత్రిని, ఎడేం ఉద్యోగాలు పోసు కూర్చోలేదు, పొమ్మన్నాడు.
పాపం అనేసరికల్లా ఇతను అన్నాడు, మా తండ్రి మిమ్మల్ని ఆశ్రయించి బతికాడు, బతికిన నాళ్ళు మీకోసమే పనిచేశాడు. ఆయన అకస్మాత్తుగా మరణించి ఆయన సంతానాన్ని మమ్మల్ని ఆదుకునే పని రాజుదే కదా. పైగా నాకు తోటమాలి పని వద్దు, నాకు రణ విద్యలు వచ్చు, అస్త్రశస్త్ర విద్యలు వచ్చు. కావాలంటే పరీక్ష చేయండి, మీరు ఏ పని ఇచ్చినా సంతోషంగా చేస్తాను. నేను కాకుండా మా చెల్లెలు కూడా ఉంది, మేమిద్దరం బతకాలి కదా, మరి మా తండ్రి మీ సేవలోనే మరణించాడు కదా అంటే ఆయన ఏదో కసురుకున్నట్టు మాట్లాడతాడు మంత్రి. మాట్లాడేసరికల్లా కుర్రాడు అంటాడు, నువ్వు నోరు మూసుకో, నేను నీతోటి మాట్లాడటం లేదు. నువ్వు ఉన్నప్పుడు నేను నీతో మాట్లాడాలి, నేను రాజు ఉన్నప్పుడు నీతోటి ఎందుకు మాట్లాడాలి, నువ్వు నా మధ్యలో ఎందుకు వస్తావు? రాజుకి సేవకుడికి మధ్యలోకి నువ్వు రావడానికి లేదు, నేను ప్రజల్లో ఒకడిని, నువ్వు మాటలు మానేస్తే మేము మాట్లాడుకుంటాము అనేసరికల్లా ఆయన అన్నాడు, బంధించండి వీడిని అనేసరికి కత్తి దూసాడు ఈ అబ్బాయి. కత్తి దూసి, నేను యుద్ధాన్ని నాకు అసలు కత్తి దూయాలనే లేదు, కత్తి దూసేలాంటి పరిస్థితి తీసుకొస్తున్నాడు ఇతను, కావాలంటే టెస్ట్ చేసుకోండి అని చెప్తున్నా కదా, పరీక్షించండి, నాకు అవకాశం ఇవ్వాలి కదా, నాకు ఒక విద్య వచ్చు, పరీక్షించి నాకు సరిపడా ఉద్యోగమే ఇవ్వండి, పరీక్షించి నేను ఓడిపోతే పోనీ మేము ఇవ్వమని చెప్పచ్చు అనేసరికల్ రాజుగారు కొంచెం తెప్పరిల్లి మంత్రిని ఆగమని ఏమన్నాడు, సరే నువ్వు ఎవరితోటైనా పోరాడగలవంటే పోరాడతానన్నాడు. సరే ఇంచుమించుగా నీ వయసు వాడే ఉన్నాడు, రణవర్మ కొడుకు, ఓకే, జయచంద్రుడు. ఆ దూరంగా అక్కడ నిలబడ్డాడు, కిటికీ దగ్గర ఉన్నాడు చూడు, ఆ అబ్బాయితోటి పోరాడు. మీ ఇద్దరు యుద్ధం చేసి నువ్వు కనుక గెలిస్తే అప్పుడు నీ ఉద్యోగం సంగతి చూస్తానన్నాడు. ఈ సభని ఆనుకునే ఒక పెద్ద ప్రాంగణం లాంటిది ఉంది, క్రీడా ప్రాంగణం. ఇక్కడ ఏదైనా చిన్న యుద్ధాలు అవి సంభవించినప్పుడు, అది ఇట్లా పోటీలు వచ్చినప్పుడు ఈ సభలో ఉన్న జనమంతా అందులోకి షిఫ్ట్ అవుతారు. సరే ఆ కుర్రాడు వచ్చాడు. ఆ కుర్రాడు ఇతని కంటే ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెద్దవాడు, వీడు కొంచెం చిన్నవాడు కదా, 20 ఏళ్ళ వాడు, ఓ 2 ఏళ్ళు పెద్దవాడు జయచంద్రుడు. వీడు సన్నగా పొడుగ్గా చూవలాగా ఉన్నవాడు ఈ అబ్బాయి. అతను కొంచెం పాలు వెన్న మీగడలతోటి పెరిగాడు. వీళ్ళేమో మామూలు కాయ కష్టం చేసుకునే ఇంట్లో వాళ్ళు కదా, కొంచెం నాజుగ్గా కనపడుతున్నాడు కానీ బలంగా ఉన్నాడు, కొంచెం స్టైలిష్గా ఉంటాడు. పైగా బట్టలు అవి మంచివి. వీడికి ఏముంది, కొంచెం అక్కడక్కడ చిరుగులు పడిన సామాన్యమైన కావిరంగు బట్టలు ఈ అబ్బాయివి. రాజుగారి ఇళ్లలో ఉండే బట్టలు వీళ్ళవి వేరుగా ఉంటాయి కదా. సరే ఇద్దరు క్రీడా ప్రాంగణంలోకి వెళ్ళారు, బ్రహ్మాండంగా యుద్ధం చేశారు, కత్తి యుద్ధం. ఈ జయచంద్రుడు దేవదత్తుడు దెబ్బ ఎట్లా ఉంటుందంటే కత్తి డాలు విరిగిపోయేంత బలమైన దెబ్బలు. మొరటివాడు, కాయ కష్టంతో పెరిగినవాడు. అతనికి ప్రాక్టీస్ తోటి లాఘవంగా, అంటే పెద్ద గురువుల దగ్గర నేర్చుకోవడం వల్ల తప్పించుకోవడం వచ్చు, మెలకువలు బాగా తెలుస్తాయి. వాడు మెలకువతోటి వీడు బలంతో చచ్చేలా యుద్ధం చేశారు. ఒక దశలో ఇద్దరి కత్తులు విరిగిపోయింది. కత్తులు విరిగిపోయేసరికల్లా అందరూ నిర్ఘాంతపోయారు. ఈ కుర్రాళ్ళు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కావలించుకున్నారు. నువ్వు ఎంత బాగా ఫైట్ చేసావంటే నువ్వెంత బాగా ఫైట్ చేసావు, ఒకళ్ళనొకళ్ళు మెచ్చుకుంటారనమాట. రాజుగారు చాలా సంతోషించి ఏమన్నాడు, అశ్వదళానికి అధిపతిని చేస్తున్నాం, అశ్వశాల అధ్యక్షుడు, గుర్రాలు కొనటం అమ్మటం ఇలాంటి పనులు చేయాలి, ఈ పనులలో ఉండమని పెట్టుకున్నారు. అక్కడి నుంచి వీళ్ళిద్దరూ చాలా స్నేహితులయ్యారు. మీ నాన్న ఏమిటి అట్లా ఎందుకు బిహేవ్ చేస్తాడని ఎడమెంట్గా చేస్తాడు ఆ రణవర్మ మంత్రి. ఆయన అంతే, ఆయన ధనం లేని వాళ్ళని మనుషుల్లాగా చూడు, పైగా వేరు చిన్న జాతులు అంటే పని చేసుకునే వాళ్ళు కదా, వాళ్ళ మీద ఒక చిన్న చూపు నీకు అంటాడు. నాకు అలాంటివి ఏం లేవు, నా ఉద్దేశం అది కాదు, మనుషులు ఎవరైనా మనుషులే, మనం వేసుకునే బట్టల్లాగా మనం వేసుకునే జాతులు కూడాను అని చెప్తాడు. ఆ రోజు నుంచి వీళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్షిప్గా ఉంటారు, జయచంద్రుడు దేవదత్తుడు. రణవర్మకి చాలా మంటగా ఉంటుంది కానీ సరే ఏదో అవకాశం, తన కొడుకు గెలవకపోవటం ఓడిపోవటంతో సమానంగా భావిస్తాడు. వాడితో మాట్లాడద్దు వెళ్ళొద్దు అంటాడు కానీ వీడు బెండే కుర్రాడు. వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతూ ఉంటారు బాగా, ఉద్యోగంలో చక్కగా స్థిరపడతాడు. 7-8 నెలలు 10 నెలలు అయిపోతుంది. ఒకరోజు జయచంద్రుడు దేవదత్తుడిని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఈ అమ్మాయిని చూస్తాడు, చంద్రావతి పిల్ల, మహాందమైన పిల్ల, చాలా అందంగా ఉంటుంది, చక్కగా వీణ వాయిస్తుంది. ఇక ఆ అమ్మాయికి అతుక్కుపోతాడు ఈ అబ్బాయి. ఈ పిల్లతో ప్రేమలో పడతాడు. చెప్తాడు, మీ చెల్లెని ప్రేమించాను అంటే మీ నాన్న మా పిల్లని చేసుకోవడానికి ఒప్పుకోడోయ్, మీ నాన్న ఒప్పుకోడు అంటాడు. చూద్దాం అనుకుంటారు. ఇది ఇలా ఉంటుండగా ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. దేవదత్తుడిని అశ్వశాలాధిపతిగా చేశారు. అశ్వశాల అనకూడదు, అశ్వదళాధిపతిగా చేశారు. ఈ అశ్విక దళాలు ఏం చేసేవాడు, ఇతను గుర్రాలను కొనేవాడు, పాత గుర్రాలను అమ్మించేసేవాడు, కొత్త గుర్రాలను బ్రీడ్ చేయించటము, ఆ తర్వాత గుర్రాల మీద వీళ్ళకి వెళ్ళడానికి అంటే గుర్రం మీద ఉండే యుద్ధం చేసేందుకు ఒక దళాన్ని యుద్ధం చేశాడు. సంవత్సరంలో చాలా మార్పులు చేశాడు. ఏడాది గడిచింది. ఈ ఏడాదిలో జయచంద్రుడు చంద్రావతితో ప్రేమలో పడ్డాడు. వస్తూ పోతూ ఉండేవాడు వీళ్ళింటికి. ఆ అమ్మాయి కూడా అతనంటే ఇష్టపడడం మొదలుపెట్టింది. బాగుంది, రోజులు గడుస్తున్నాయి.
అయితే ఈ అబ్బాయికి స్నేహాలు ప్రేమలు హడావిడి అబ్బాయికి లేదు, దేవదత్తుడికి లేదు. అతనికి చెల్లెల్ని చూసుకోవటం, తన ఉద్యోగం చూసుకోవటం, హుందాగా చక్కగా ఉండేవాడు. చుట్టుపక్కల అందరు ఆడపిల్లలు వాడికేసి చూసిన అబ్బాయి చూసేవాడు కాదు ఎవరికేసి, అసలు ఆ ధ్యాస లేనివాడు అనమాట. ఒకనాడు మహాకాళ దేవాలయానికి వెళ్ళాడు. మహాకాళ దేవాలయం ఉజ్జయిని మహానగరం గురించి చెప్తున్నాం. ఉజ్జయినిలో మహాకాళుడే గొప్ప అద్భుతమైన దేవాలయం కదా. దేవాలయానికి వెళ్ళాడు. స్వామి దర్శనం చేసిన తర్వాత చీకటి పడతాం. చీకటి పడే వేళకి ఏంటంటే అక్కడ ప్రమథగణాలు నాట్యం చేస్తాయని, మహాకాళుడు స్వయంగా నృత్యం చేస్తాడని, తాండవం చేస్తాడని చెప్పుకుంటారు. సాయంత్రం అయ్యేసరికల్లా చండహారతి అని ఒక హారతి ఇస్తారు. బాగా ఇవి మోగిస్తూ ఢక్కాలు మోగిస్తూ హారతి అది ఇస్తారు. ఈ హారతి వేళ అయిపోయింది. అదంతా చూశాడు. సరే ఆ ప్రసాదం ఏదో ఇస్తే అది చేత్తో పుచ్చుకుని అట్లా దేవాలయం వెనక వైపుకి నడిచాడు. ఊరికే చల్లని గాలి వస్తుంది. పౌర్ణమి దాటిపోయింది. పౌర్ణమి వెళ్ళిపోయి చివరి 10 రోజులు గడిచేసరికల్లా వెన్నెల తగ్గిపోతుంది. కను చీకటిగా ఉంది. సాయంకాలం 6:30 ఆ ప్రాంతానికి చీకటి పడిపోయింది. ఇతను వెళ్తుంటే దేవాలయం వెనకాల పెద్ద పురాతనమైన మర్రి చెట్టు ఒకటి ఉంది. పగలు చూస్తేనే భయం వేస్తుంది. మహాదట్టమైన చెట్టు, అది కదులుతూ ఉంటే అదేదో విరుచుకుపడేలా లాగా కనపడుతుంది అనమాట. ఆ చెట్టు కింద ఎవరో కూర్చున్నారు. ఎవరో ఒక ఆయన సాక్షాత్తు వీరభద్రావతారం లాగా ఉన్నాడు. విభూది పుండ్రాలు, తర్వాత ఏమో గట్టిగా జటలు బిగించి కట్టుకున్నాడు. పక్కన ఒక దండం. పెద్ద పర్సనాలిటీగా కనపడుతున్నాడు కానీ పొట్టివాడు ఆయన, ఎత్తరి మనిషి కాదు. విశాలమైన భుజాలు అవి, అసలు వీరభద్రావతారమే బాస్పట్ల వేసుకుని కూర్చున్నట్టుగా కనపడింది. దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. సిద్ధపురుషుడు ఎవరో. ఆయన కళ్ళు తెరిచి అదే పనిగా చూసేసరికి చిన్న బెదురు వచ్చింది లోపల. ఇట్లా గురుస్థానంలో ఉన్న వాళ్ళు మనకేసి చూస్తే మనకి టెన్షన్గా ఉంటుంది, ఏదో చెప్పబోతున్నారని. అయితే ఏమన్నాడు, ఎలా ఉన్నావు అని అడిగాడు. ఆయన ఉరుగుతున్నట్టుంది ఆయన గొంతు. సరే, నువ్వు మీ చెల్లెలు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, బాగుంది. అయితే తోటమాలి బిడ్డలు ఏమైనా నమ్ముతున్నావా అని అడిగాడు. నిర్ఘాంతపోయాడు. అదేమిటి, తోటమాలి పిల్లల్ని కామా మేము? పడిపోయింది లోపల, డక్కుబడింది అనమాట. తోటమాలి బిడ్డలు అని చెప్పుకుంటున్నావు, నమ్ముతున్నావా అని అడిగితే కాదు అని అర్థం, అంతే కదా. అప్పుడు పాదాలు పట్టుకున్నాడు. అయ్యా నన్ను రక్షించండి, మాకు తెలీదు, సుజన్మిత్రుడే మా తండ్రిగా అని మేము అనుకుంటున్నాము. ఆయన తండ్రి కాదు అని అనుకోవడం నాకు సుతరాము ఇష్టం లేదు. ఆయనే నా తండ్రిగా ఎల్లగా ఎప్పటికీ నాకు ఆయనే కావాలి. కానీ అనుకుంటున్నావా అంటే కాదన్న ఒక భావం మీ మాటలో వినపడుతోంది. ఈ రహస్యమా, అది మాకు ఎట్లా తెలుస్తుంది, మేము ఎట్లా తెలుసుకోగలుగుతాం అంటే చాలా సాహసకృత్యాలు చేయాలన్నాడు అన్నాడు ఆయన. అనేసరికల్లా ఇతనికి కుర్రాడికి ఏంటంటే అట్లా ఏవో చేయాలని ఊహ. ఓహో, సాధారణ మగపిల్లలాగా అమ్మాయిల కేసు చూసి ఏదో సరదాపడి అలాంటి వేషం లేదు వీడి దగ్గర. ఒక విపరీతమైన ఆసక్తి ఉన్నవాడు. అది ఒక చిన్న లివింగ్లో ఉండటం వల్ల అట్లా లోపల దబాయించి పెట్టి ఉండింది. ఏదైనా చేసేయాలంటే అవకాశం ఏదో పైకి ఎక్కేయాలి, ఓ తాడో పురికొసైనా కనపడితే అది పుచ్చుకెక్కుతారు. ఏమీ లేని నున్నటి గోడ మీద ఊహలు ఎట్లా వస్తాయి? ఏదో ఒక ఉద్వేగం ఉంటుంది లోపల. దానికి ఆసరా ఒకటి, ఏదైనా ఒక్క మెట్టు, ఒక తాడ ఆసరా, ఒక సహాయం, ఒక చెయ్యి, ఒక సలహా వస్తే అప్పుడు ఈ లోపల ఎంతూజియాజం ఉన్నవాళ్ళు పైకి ఎగురుతారు. లేకపోతే ఉన్న పరిస్థితులతో రాజీ పడి ఉండాలి. ఈ అబ్బాయికి రాజీ పడే ధోరణి లేదు. సాహసాలు చేయాలంటే చేస్తానన్నాడు. సాహసం అనగానే రక్తం ఉరకలేసింది బడికి. ఏదైనా చేస్తానన్నాడు. అయితే ఈయన ఏమన్నాడు, ఇక్కడికి 100 ఆమడల దూరంలో సింహగిరి అని ఒక కొండ ఉంది. చాలా పెద్ద కొండ, కానీ దాని గోడలు అద్దంలా నున్నగా ఉంటాయి. పైకి ఎక్కలేరు ఎవరు. కొండ ఎట్లా ఉంటుంది, అద్దంలా ఉంటుంది, ఎగిరి దిగిరిగా ఉంటుంది, ఈజీగా ఎక్కుతారు. అవును, ఏదో కొండలో కొంత ప్రాంతం ఎక్కలేని తనంగా ఉంటుంది, నూనె పెక్కిపోయి. మొత్తం కొండంతా అద్దంలా ఉంటుంది అంటున్నాడు ఈయన. మానవ మాత్రులు ఎక్కలేరు. ఆ కొండ కొసన ఒక పెద్ద కోట. ఆ కోటకి రాక్షసుడు ఒక రాజు. రాక్షసుడే దానికి రాజు. వాడెవడంటే మన బకాసురుడి వంశంలో చివరివాడు, రాక్షస జాతిలో ఆఖరివాడు. వాడు ఇంకా బతికే ఉన్నాడు. వాడు అక్కడ రాజ్యం చేస్తున్నాడు. ఆ ప్రాంతవాసులు ఎవ్వరూ ఆ కొండ ఎక్కలేరు, కొండెక్కరు, కోటకు వెళ్ళరు, విరుచుకు తింటాడు వాడు. అయితే వాడి దగ్గర, వాడి లోపల ఒక పెద్ద బృందావనం, అంటే ఒక ఏమనాలి దాన్ని, ఒక వనం, ఉద్యానవనం. ఆ ఉద్యానవనంలో ఒక మహాద్భుతమైన ఫలవృక్షం,
దానికి బంగారు పంజరంలో వేళ్లాడుతున్న ఒక మాట్లాడే చిలక. ఆ చిలకకి నీ రహస్యం తెలుసు, దానికి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుసు, నీ సంగతి దానికి తెలుసు, అది చెప్తుంది. ఈయనకి తెలీదు, ఆయనకి తెలుసు కానీ చెప్పల, అక్కడికి వెళ్ళాలి. సరే, ఇప్పుడు ఆ కొండ రాక్షసుడు వీళ్ళని ఎట్లా సాధించటం? ఉపాయం ఉందన్నాడు ఆయన. ఉపాయం ఉంది, నేను చెప్తానన్నాడు. వీడికి ఒక ఉద్వేగం, చూస్తే చుట్టుపక్కల ఎవ్వరు లేరు, చీకటి పడిపోయింది. ఆ హారతి అయ్యాక జనం అంతా వెళ్ళిపోతారు. ఈయన ప్రసాదం తింటూ చెట్టు వెనకాలకు వచ్చాడు ఇతను. సరే చెప్పమన్నాడు. చెప్పంటే, విక్రమాదిత్యుడు ఈ రాజ్యానికి ప్రభు, ఒకప్పుడు ఉజ్జయిని మహాసామ్రాజ్యాన్ని పరిపాలించిన వాడు. ఆయనకి కాళికాదేవి వరప్రసాదంగా ఒక కత్తి లభించింది, చంద్రహాసం. దాని పేరు కాలకీల. మహాద్భుతమైన కత్తి. ఆ కత్తి ఎవడి చేతిలో ఉంటే వాడే రాజు, వాడే కింగు, వాడు జయించేయగలడు. ఆ ఖడ్గాన్ని దాచిపెట్టారు. అది ఎక్కడుంది? మహాకాళ మందిరంలో ఉన్న నందీశ్వరుడి కింద ఉంది. ఆ నందీశ్వరుడిని గనక కదిపితే ఆయన కింద ఆ కత్తి దొరుకుతుంది. ఓకే, నువ్వు గనక ఆ కత్తి తీసుకొస్తే, ఆ కత్తి తీసుకుని రావడానికి కూడా మార్గం ఉంది, నా దగ్గరికి తెస్తే. ఆ కత్తికి మహిమాన్వితమైంది, అది చాలా శక్తులు ఉన్నాయి. నేను ఒక ప్రత్యేకంగా ఆ కత్తిని సిద్ధం చేస్తా. ఆ కత్తితోటే ఆ రాక్షసుడు చచ్చిపోతాడు. వాడి చావు ఈ కత్తితోటి ఉంది. అందుకే వాడు చావల. విక్రమాదిత్యుడు వెళ్ళిపోయాడు, కానీ విక్రమార్కుడు వెళ్ళిపోయాడు, వీడు ఉండిపోయాడు, ఈ రాక్షసుడు. అనేసరికల్లా తల్లిపోయాడు. మహాకాళ మందిరంలో నంది ఎంత పెద్ద నంది, ఆయన కింద ఉంటామేమిటి? పైగా మహాకాళ మందిరం నుంచి కత్తి పుచ్చుకుని తీసుకెళ్తారంటే ఒప్పుకుంటారు, ఎట్లాగండి అన్నాడు. దానికి ఇంకో మార్గం ఉంది, అది కూడా చెప్తానన్నాడు. రాత్రి నువ్వు మహాకాళ మందిరంలోకి వెళ్ళిపో. మహాకాళవుడు చాలా పెద్ద లింగం, ఆయన వెనకాల దాక్కుంటే అందరు వెళ్ళిపోయి తాళాలు వేసేస్తారు. నువ్వు బయటకు వచ్చి నందీశ్వరుని కదుపు. ఈ నందీశ్వరుడు కదలడు, చాలా పెద్దవాడు నందీశ్వరుడు. అందుకని ఒక ప్రత్యేక భస్మం, ఇదిగో అని ఒక భస్మం ఇచ్చాడు పొట్లం. ఇదేంటంటే మా గురువుగారు కైలాసం నుంచి తెచ్చారు. శివపార్వతులు ఇద్దరు, పరమేశ్వరుడు పార్వతీదేవిని ఆలింగనం చేసుకున్నాడు ఒక దీంట్లో తాండవ సమయంలో. అప్పుడు వారి ఒంటి నుంచి రాలిపడిన బూడిద ఇది, భస్మం రాలిపడింది. మా గురువుగారు సేకరించి తెచ్చిచ్చారు. ఇది మహాద్భుతమైంది, మహామహిమాన్వితమైంది. దాని పవర్ అదే. శివపార్వతులు ఇద్దరు కౌగులించుకున్నప్పుడు రాలిపడిన బూడిద భస్మం అంటే అమ్మో, ఇంకా కైలాసం నుంచి గురువుగారు తెచ్చారు. ఇదిగో పొట్లం పెట్టుకో, ఈ భస్మాన్ని ఆ నందీశ్వరుడి మీద జల్లు. నంది తేలికైపోతాడు, తీయొచ్చు, బలంగా తోస్తే జరపచ్చు. కింద కత్తి కనపడుతుంది నీకు, బాగుంది. కత్తిని స్వాధీనపరచుకో. ఆ తర్వాత ఆ గోతులోంచి పక్కకే ఒక లోపలికి మెట్లు ఉంటాయి, అది అలా దిగిరా. మెట్లు దిగ్గా నువ్వు మళ్ళీ మెట్లు ఎక్కుతావు. ఎక్కిరా. ఎక్కితే బాగా ముందుకు వచ్చాక ఒక నీకు ఇనప గడియ కనపడుతుంది, ఇనప తలుపు. ఆ గడి అది నీ వైపే ఉంటుంది. ఆ గడి ఉన్న ద్వారం ఎక్కడికి వెళ్తుంది అంటే శ్మశానానికి దగ్గరలో ఉన్నటువంటి పాడుపడిన కాళికాలయంలోకి తెరుచుకుంటుంది ఆ సొరంగం. పూర్వం కాళికాలయంలో నుంచి మహాకాళ మందిరానికి విక్రమార్కుడు ఇలాగే తిరిగేవాడు. ఆయనే ఏర్పాటు చేశాడు ఆ సొరంగాన్ని. అందుకని ఆ భూగృహానికి దగ్గరలోనే కత్తిని దాచిపెట్టారు ఆయన వెళ్ళిపోయాక. నువ్వు వచ్చేయి మహాకాళ మందిరం నుంచి ఇక్కడికి మా భద్రకాళి దేవాలయానికి వచ్చేసి ఆ కత్తి నాకు తెచ్చిచ్చేసి ఇస్తే నేనేం చేస్తా, దానికి బోళ్ళంతా అక్కడ హోమం చేస్తూ ఉంటాను, నేను ధ్యానంలో ఉంటాను. నేను లేవకపోయినా సరే నువ్వు నేను నా కళ్ళు తెరిచేదాకా అక్కడ నుంచో, నీకు కత్తికి పవర్ఫుల్గా చేసిస్తా. అది పుచ్చుకెళ్ళి నువ్వు ఆ రాక్షసుని సాధించి చిలక చెప్తుందిగా రహస్యం, అది విందువుగా. బాగుంది. గుండెలు గుబగుబలాడిపోతున్నాయి, వీడికి దడదడలాడిపోతుంది, భయం వేసేస్తోంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. సరే అక్కడి నుంచి వెళ్ళొస్తానని సిద్ధుడు లేచాడు. ఏనుగు ఒక గున్నలాగా ఉన్నాడు ఆయన. వెళ్తూ ఉంటే కూడా భయం వేసింది ఆయన నడక చూస్తే. ఎవరు? సిద్ధుడు. దాంతో ఆయన కేసే చూస్తూ నుంచున్నాడు. పొట్లం మాత్రం ఇచ్చారు, జేబు పెట్టుకున్నాడు. సరే ఆయన వెళ్ళిపోయాడు. మనం భద్రకాళి మందిరంలో కలుసుకుందాము అని. ఇక కాళ్ళు ఉణికిపోతూ ఈ అబ్బాయి ఇంటి దారి పెట్టాడు. అన్నం తినబుద్ధి కాల, నిద్ర పట్టల, కళ్ళు మూసు పడుకుంటే ఏమిటో అయిపోతోంది లోపల, దడదడలాడిపోతోంది. ఎవరికీ చెప్పకూడదు, ఎవరికి చెప్పొద్దన్నాడు ఆయన. ఎవరికైనా ఎట్లా చెప్తాడు ఇంత రహస్యం? పైగా
మేము తోటమాలి పిల్లలం కాదుంటే మేమేదో వేషం ఇస్తున్నాం అనుకుంటారు. అవును. పైగా ఇదేదో విపరీత క్రియ. మహాకాళి మందిరం నుంచి కత్తి దొంగతనం చేస్తూ రావటం అంటే అదేమిటి చిన్న పనే. అందుకని చెప్పదలుచుకోలే, ఊరుకున్నాడు. ఆలోచించాడు. సరే బాగానే ఉందనుకొని మర్నాడు అంతా అన్యమనస్కంగానే ఉన్నాడు. చెల్లెలు అడిగి ఏమిటనే అట్లా ఉన్నావు అని అడిగింది, చెప్పల. జయచంద్రుడు కనపడ్డాడు, అతను అడిగాడు, చెప్పల. అన్యమనస్కంగానే ఆలోచిస్తూనే అశ్వశాలకి అశ్వదళాన్ని పరీక్షించడానికి వెళ్ళాడు. సాయంకాలం మళ్ళీ మహాకాళ మందిరానికి వెళ్ళిపోయాడు. చేసేయాలి అది. మహాకాళ మందిరానికి వెళ్ళాక ఏం చేశాడు, చీకటి పడుతుండగా దేవాలయంలోకి వెళ్ళి ప్రదక్షిణ చేయటానికి వెళ్ళి శివలింగం వెనకాల దాక్కున్నాడు. చీకటి పడిపోయింది. 7 అయ్యేసరికల్లా గుడి మూసేసి అందరు వెళ్ళిపోయారు. నిర్మానుష్యంగా స్వామివారి దగ్గర వెలిగించినటువంటి శివలింగం దగ్గర వెలిగిస్తారుగా దీపారాధనలు. వాకిట్లో పక్కన వీళ్ళు శివపార్షదులకి చేతుల్లో పెట్టినటువంటి కాగడాలు, ఆ వెలుగులో మహోజ్వలంగా కనపడుతోంది మహాకాళ మందిరం. పైగా మామూలుగా ఉంటే శివలింగం చూస్తే మామూలుగా ఉంటుంది, జనం ఎవరు లేకపోతే ఎట్లా ఉంటుంది? అవును, భయంగా. తను చేయబోతున్నది తప్పో ఒప్పో తెలియదు. ఏదో బృహత్తర కార్యక్రమం అక్కడెక్కడికో పోవటం వేరు. ముందు ఇక్కడి నుంచి కత్తి తీయద్దు. అక్కడి నుంచి ఏం చేశాడు, శివుడికో నమస్కారం చేసి ఈ నందీశ్వరుణ్ణి తోయబోయాడు. తోసాడు. శక్తి అంతా ఖర్చు పెట్టాక కొంచెం కదిలింది. ఓహో కదులుతోందని తన కత్తి దాని పెడిని దాని సందుకు తోసాడు. చెమటలు పోసేసినాయి. గాలి లేదు మందిరంలో. కాగడాలు బట్టి వెచ్చదనం, ఊపిరాడకుండా ఉంది లోపల. మొత్తానికి ఎట్లా గొట్లా తోసాడు బయటికి. తోసేసరికల్ అడుగుని ఇట్లా చతురస్రాకారంలో ఒక గొయ్యిలాగా కనపడుతోంది. అందులోకి దిగితే కత్తి కనిపించింది. తలుక్కుమంది ఒక్కసారి. అది వెలుతురు తగిలేసరికి కళ్ళకద్దుకున్నాడు. లేపితే బరువు మామూలు కత్తుల్లాగా లేదు, మంచి బరువు. మన ముందు తరాల్లో ఉన్న వాళ్ళు భారీ కాయలు అయి ఉంటారని చెప్పుకుంటాం. అవును. విక్రమాదిత్యుడు ఎంత మనిషో ఆయన కత్తి ఎంత కత్తో. అది కాళికాదేవి వరప్రసాదం. ఆ కత్తిని తీసి గట్టెక్కాడు పైకి. నందీశ్వరుడి పక్కన నిలబడి కత్తిని బాగా అటు ఇటు కదిపి మెల్లిగా అలవాటైంది. ఆ కత్తిని హ్యాండిల్ చేయగలగాలి కదా, హ్యాండిల్ చేశాడు. సరే కుదిరింది. కళ్ళకద్దుకున్నాడు. అదేమి ఇంతకాలమైంది. ఆయన ఎప్పుడో పరమపదించాడు. తుప్పు గిప్పు పట్టల బ్రహ్మాండమైన వర, నవరత్నాలు పొదుగున్నాయి దాని మీద. ఆ కత్తి కూడా ఎలా ఉందంటే అది లోహపు ముక్కతో చేసినట్టుగా ఉంది. పంచలోహాల్లాగా కనపడుతుంది. ఉల్కాశకలం అయి ఉంటుందంటారు ఆయనకి ఇచ్చింది. దాని రంగు దాని ఆ తూకము వేరేగా ఉందన్నమాట. సరే కత్తి పెట్టుకున్నాడు. మహాకాళుడికి ఇంకో నమస్కారం చేసి ఆ గోతిలోకి దిగి కింద నుంచి నందీశ్వరుడిని లాగేశాడు. నందీశ్వరుడు యథాప్రకారం కూర్చున్నాక చూస్తే కాలికి కిందగా ఒక పక్కగా ఇతను దిగిన గోతికి ఒక పక్క మెట్లు కనపడ్డాయి. మెట్లు దిగడం మొదలుపెట్టాడు. ఇక దిగాడు. దిగుతూనే ఉన్నాడు. తడొచ్చేసింది. ఏం చేస్తున్నాను నేను అనిపించింది. పొరపాటు చేశానేమో అనిపించింది. కాళ్ళు ఉడికిపోతున్నాయి. ఊపిరి అందటల్లా ఓ చోట కూర్చున్నాడు. కూర్చోగానే చటుక్కమని స్ట్రైక్ అయింది ఒక విషయం. దేవదత్తుడు కాలకీలని చేజిక్కించుకున్నాడు. నందీశ్వరుని జరిపాడు. కాలకీలను తీసుకున్నాడు. దిగాడు. మెట్లు నడుస్తూ ఉంటే ఎప్పటికీ తరగని మెట్లలో అతనికి భయం వేసింది. సడన్గా ఒక విషయం స్ట్రైక్ అయింది. ఏం స్ట్రైక్ అయిందంటే, మొదట సిద్ధుడు ఏం చెప్పాడు ముందు భాగంలో విన్నాం మనం. అవును. అతను ఒక భస్మం ఇచ్చి శివపార్వతులిద్దరూ ఆలింగనం చేసుకున్నప్పుడు రాలిపడిన భస్మం మా గురువు గారు తెచ్చారు. ఆ భస్మం చల్లితేనే నందీశ్వరుడు కదులుతాడు అని చెప్పాడు. అవును. కానీ ఇక్కడ భస్మం చల్లలా. ఇతను మర్చిపోయాడు ఆదుర్దాలు. ఇది ప్రాణాంతకమైన పని, భగవత్ సంబంధమైన వ్యవహారం. అవును. శివాలయంలో దాక్కోవటం రాజద్రోహం, దైవద్రోహం కూడాను. తప్పు కదా ఇదంతా. దొంగతనంగా గుళ్ళో ఉండటం. ఆ హైరాణలో ఇతను ఆ భస్మం చల్లటం మర్చిపోయాడు. ఆ భస్మపు పొట్లం దట్టిలో భద్రంగా ఉంది. చూస్తే లింగం కదిలింది. ఎలా కదిలింది? నంది కదిలింది. నంది ఎలా కదిలేడు అంటే ఎవడు కదిపినా కదులుతుందన్నమాట. అర్థమైపోయింది. వీడెవడో నాకు అబద్ధం చెప్పాడు. నన్ను ఇందులో ఇరికించటం కోసం దైవము, శివాలయము, శివుడు హిమాలయాలకు వెళ్ళటాలు లేదా కైలాసానికి వెళ్ళటం మా గురువుగారు, నేను సిద్ధుడిని, నీ జీవిత రహస్యాన్ని దొంగ నాటకం ఆడాడు అని అనిపించేసింది.
తప్పు చేశాను, దైవాపరాధం చేశాను, నందీశ్వరుడి మీద నమస్కారం చేయాలి కానీ ఆయన కదిపి చేయకూడదు. ఏం చేయాలో తెలియదా, కానీ కాలకీల మాత్రం చేతిలో ఉంది. ఇదేం కల కాదు, ఇది కాదు, ఖచ్చితంగా మనం చేసాం. సరే ఇంకా గుండె దిటప్ చేసుకున్నాడు. ఆ సిద్ధుడి సంగతి చూడాలనుకున్నాడు. ఇక నడవటం మొదలుపెట్టాడు. అట్లాగే కాళ్ళు ఉనికిపోతూ, గుండెలు దడదడలాడుతూ, భయంగా, పాపభీతితోటి, దైవాపరాధం చేశామేమోనన్న బెంగతోటి నడవగా 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 చివరికి అతనికి గోడ చీకటిగా ఉంది, ఒక గోడ మొహానికి తగిలింది. అతనికి ఉలిక్కి పెట్టండి. మనమైనా సడన్గా మొహానికి అడ్డం వస్తే ఏం చేస్తాం? మెట్లు దిగుతుంటే సడన్గా ఏదైనా అడ్డం వస్తుందని ఊహించాం కదా. ఆ మెట్ల చివర ఒక ఇనప తలుపు, అది తడిమి చూశాడు. అది పెద్ద తలుపులాగా ఉంది. గడియ లోపల భాగంలోనే పెట్టుంది. లోపల అంటే ఈ వైపు గడి వేశారు. సరే ఆ గడియని జరిపితే అది ఎట్లా ఓపెన్ అవుతోంది, ఇట్లా పైకి తెరుచుకుంటోంది తలుపు. బాగా ప్రయత్నం చేసి అతి కష్టం మీద ఏనాటిదో ఆ తలుపు దాన్ని కదిపితే అది ఇట్లా భూమి మీద నుంచి, అంటే ఒక ఫ్లోర్ మీద నుంచి ఇట్లా పైకి వెళ్ళినట్టుంది. ఆ పైకి ఎక్కడానికి ప్రయత్నం చేశాడు. అది ఒక పెద్ద పురాతనమైన దేవాలయం. పాడుగొట్లాడుతూ కనపడుతుంది. కొంత వెలుగుంది. ఈ తలుపు ఎప్పుడైతే తీసాడో వెలుతురు కనపడుతుంది అతనికి. ఓకే. అంతా ఒక రకంగా ఈ మెట్లంతా కూడా గబ్బిలాల వాసన అది ఉన్నాయి. మధ్యలో మానవ కపాలాలు కూడా తగిలినాయి ఇతనికి చేతులకి. నేను కూడా అలాగే అయిపోతానా, నాలాగే ట్రై చేసిన వాడు ఎవడైనా ఇలా అయిపోయాడా, భయం వేస్తుంది. అనుమానాలు కదా, అనుమానాలు. అక్కడి నుంచి చూస్తే వెలుగు వచ్చాక అతనికి చుట్టూతో అంతా పరిశీలిస్తే ఏదో ఒక సమున్నతమైన విగ్రహం దాని వెనకాల తను ఉన్నట్టుగా తెలుస్తుంది. మంత్రాలు లాంటివి ఏవో సన్నగా ధ్వనులు వినపడుతున్నాయి, కాగడాలు ఉన్నాయి, కొంచెం ధూపపు వాసన వస్తోంది. దీపారాధన, ధూపము, తర్వాత ఏమో కాగడాల వాసన, అది తెలిసింది. మెల్లిగా పైకి ఎక్కి వెళ్ళేసరికల్లా ఒక జేజి విగ్రహం అమ్మవారిది, చాలా పెద్దది. దాన్ని చుట్టుకుని, ఆ విగ్రహాన్ని చుట్టుకుని ముందుకెళ్ళాడు. ముందుకెళ్తే ఒక పాడుగొట్లాడుతోంది, అమిత పాతది పెద్ద మహాకాళి విగ్రహం, నాలిక చాచి భీకరాకారంలో ఉన్నటువంటి చండిక విగ్రహం అది. చుట్టూతా ఉన్న వాతావరణం అంతా కూడా పాతగా, అశుభ్రంగా, రోజువారీ పూజా విధానాలు జరుగుతున్నట్టుగా లేదు. కానీ ఆ చండికా విగ్రహానికి ముందు చక్కగా ముగ్గు గిగ్గు వేసి ఒక హోమకొండాలు లాంటిది పెట్టుంది. మన సిద్ధుడు పొట్టిగా గున్న ఏనుగులాగా ఉన్నాయని కూర్చుని జపం చేసుకుంటున్నాడు, ఏదో చేస్తున్నాడు. అతని నోట్లోంచే సన్నటి మంత్రాలు వినపడుతున్నాయి. వినపడేసరికల్లా అతను దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి సిద్ధుడిని పలకరించి ఇది తెచ్చావా కాలకీలా, ఏది అన్నాడు. ఆనంగానే, నాయన వచ్చావా, క్షేమంగా రాగలిగేవా, భయమే లేదు కదా, నందీశ్వరుని మళ్ళీ జరిపావా, లాంటి ఏ వాక్యాలు లేవు అక్కడ. వాడు కాలకీల కోసమే చూస్తున్నాడు. తను తేలేడు, తనే తెచ్చుకోవచ్చుగా. ఇప్పుడు ఆ నందీశ్వరుని జరిపి వీడే ఎందుకు తెచ్చుకోలేదు? అప్పుడు స్ట్రైక్ అయింది అబ్బాయికి. వీడు కానీ ఆ కత్తి నాతో తెప్పించి దాంతోటే నన్ను ఏమైనా చంపేసే ప్లాన్ వేసాడా, బలివ్వబోతున్నాడేమో అనిపించింది. ఎందుకంటే కనపడుతున్న విగ్రహము ఆవిడ ఇట్లా ఉన్నది కాదు, ఇలా ఉంది, భయంకరంగా రక్తం కోరుతున్నట్టుగా కనపడుతోంది అమ్మవారు. తల్లి స్వరూపం ఇలాంటి స్వరూపం ఎందుకు ఉంటుందో, ఆ స్వరూపానికి ఇలాంటి వాళ్ళకి ఎట్లా ఇదవుతుందా అని అనిపించింది. అడిగేసరికి కత్తి సంగతి సరే, ఇవ్వు కత్తి ఇచ్చేసేయి నాకు అనేసరికి నేను చచ్చినా ఇవ్వను అన్నాడు. పిడుగులాగా వినిపించింది అనమాట శబ్దం. నేను ఇవ్వను నీకు కత్తి అంటే నిర్ఘాంతపోయాడు సిద్ధుడు. అక్కడి నుంచి దండను పుచ్చుకొని కలబడ్డాడు వీడి మీద, దేవదత్తుడి మీద. ఇద్దరు హోరాహోరీ యుద్ధం చేశారు. కత్తి ఇచ్చేసేయమంటాడు. వీడి చేతిలో ఇంత బారాడు కత్తి ఉంటే, ఈ మంత్రదండ చిన్న దండాలు ఉంటాయి, దండం ఏ మూలకి, వీడు దండాన్ని కొట్టేశాడు. ఓకే. ఆయన అట్లాగే అది ఎట్లా ఉన్నాడంటే, కుర్రాడు, వీడేమో 22 ఏళ్ల వాడు, కొంచెం యుద్ధ విద్యలు వచ్చినవాడే, కొంచెం కాదు బాగా వచ్చినప్పటికీ ఆ సిద్ధుడు 200-300 సంవత్సరాల వయసు ఉన్నవాడు, పైగా ఎంతో కాలం మంత్రసిద్ధి ఉన్నవాడు. వాడి బలమే వేరు. బాగా బాహుబాహువ యుద్ధమైంది. కత్తి మాత్రం వదిలిపెట్టలే దేవదత్తుడు. చివరికి ఏం చేశాడు, ఒక కత్తితోటి వీడు పొట్టలో పొడిచేశాడు సిద్ధుడు. మెడనరకల పొట్టలో పొడిచేసరికల్లా సిద్ధుడు ఆహని తన రక్తం తను చూసేసరికల్లా ఏడుస్తూ పడిపోయాడు. నా రక్తం కళ్ళ చూపించావు, ఇంకా నా సిద్ధులు పనిచేయవు అంటే అని పడిపోయేసరికల్లా వీడు అడిగాడు దేవదత్తుడు, అబ్బాయి నువ్వు ఎందుకు చేసావు ఇది, నన్ను బలివ్వాలనుకున్నావా అంటే, నన్ను క్షమించు, నిన్ను బలివ్వాలనే అనుకున్నా, రాజకుమారుడు కావాలి నాకు.
నేను బలి ఇవ్వాలని అనుకున్నాను, అందుకనే తీసుకొచ్చాను. కానీ మరి నా జీవిత రహస్యం చెప్తానన్నావు కదా, అంటే నేను చెప్తానని చెప్పలేదు కదా, నాకు తెలుసు, కానీ నేను చెప్పను, నీకు చెప్పలేను ఇప్పుడు. ఆ రహస్యం చెప్పగలిగే మంత్రసిద్ధి అంతా పోయింది. ఆ చిలక దగ్గర ఉంది ఆ రహస్యం. సింహకేతువు దగ్గర, సింహగిరిలో ఉన్న మాట్లాడే చిలక ఆ రహస్యాన్ని చెప్పగలుగుతుంది. ఆ చిలక ఒకప్పుడు నా దగ్గరే ఉండేది. సింహకేతువు నన్ను బెదిరించి ఆ చిలకని లాగేసుకున్నాడు. వాడు విచిత్ర వస్తు సంగ్రహం చేస్తాడు. వాడు అపూర్వ వస్తు సంగ్రహం చేసే గుణం ఉంది వాడికి. వాడు నా దగ్గర నుంచి లాగేసుకున్నాడు. నిన్ను వశం చేసుకుని నీ ద్వారా చిలకని తెప్పించుకుందాం అని ఒకటి. నిన్ను వశం చేసుకోవాలంటే నువ్వు తెచ్చిన కత్తితోటే నిన్ను నేను లైన్లో పెట్టుకోగలుగుతాను. ఓకే, నీకు ఆ చిలక మాట ఎందుకు చెప్పానంటే ఇందుకే చెప్పాను, నువ్వు చిలకని సాధించు, నీ రహస్యం తెలుస్తుందని సిద్ధుడు ప్రాణాలు వదిలేశాడు. ఈ కత్తి ఎప్పుడైతే ఈ సిద్ధుడి పొట్టలోకి వెళ్ళిందో ఆ కత్తి ఒక భగ మండిపోతున్నట్టుగా అయిపోయింది. దాంట్లోంచి మంటలు వస్తున్నట్టున్నాయి, నీలపు రంగు కాంతులు. నెత్తురు తగిలేసరికి దాంట్లో ఉన్న పవర్ లేచేస్తుందన్నమాట. అది పట్టుకుంటే ఆ వేడి తన చేతికి తెలుస్తుంది. ఆ కత్తిలోంచి మండుతోంది, అది కాలుతున్నట్టుగా కనపడుతోంది. ఏం చేశాడు, అక్కడ చుట్టుపక్కల చూసి అక్కడక్కడ మట్టిగా ఉంది, దాన్ని పొరలాడించి చల్లార్చాడు. ఇనప వస్తువుని చల్లార్చాలంటే మట్టిలో పెట్టాలి. మట్టిలో పెట్టి పొరలాడించి తర్వాత ఏం చేశాడు, తన దట్టి పెట్టి శుభ్రంగా తుడుచుకుని వరలో పెట్టుకున్నాడు. ఆ మహాకాళికో దండం పెట్టి అక్కడ ఉన్న చండికా విగ్రహానికి బయటకు వచ్చేసాడు. ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇతనికి సింహకేతువు, సింహగిరి అడ్రస్ అంతా తెలుసు, ఈ సిద్ధుడు చెప్పాడు. ఇక వెళ్తే నిద్ర లేదు, నిద్ర పట్టదు, ఏం చెయ్యాలో తెలీదు. అక్కడెక్కడికో వెళ్ళి తన జీవిత రహస్యం తెలుసుకోవాలనే ఉంది. అన్యమనస్కంగా ఉన్నాడు. వాళ్ళ చెల్లెలు ఏమిటనయా అట్లా ఉన్నావు, రాత్రి నిద్ర పట్టలేదా, ఏమైనా ఆలోచిస్తున్నావా, అదే ఇదా అని అడిగింది. ఏమీ లేదు అన్నాడు. మరి మర్నాడు జయచంద్రుడు ఉన్నాడుగా, ఇతని ఫ్రెండ్, ఆ జయచంద్రుడిని అడిగాడు, ఏమిటో అలా ఉన్నావు, ఏదైనా అమ్మాయి వల్ల పడ్డావా, ఎవరినైనా చూసావా, రాజకుమార్తెలను ఎవరైనా చూసి వాళ్ళ ప్రేమలో పడ్డావా, అతను వాడికి ప్రేమలో పడేకోవాల అడుగుతుంటే ప్రేమ గీమా నాకు అలాంటివి ఏమీ లేవు, అవేమీ లేవన్నాడు. కానీ ఇతను ఏదో డల్గా ఉన్నాడు అని వాళ్ళకి తెలిసింది, చెల్లెలకి తెలిసింది, ఫ్రెండ్కి తెలిసింది. 4 రోజులు గడిచాక ఇతను ఏం చేశాడంటే సవివరంగా జయచంద్రుడికి ఉత్తరం రాశాడు. ఇట్లా ఒక సిద్ధుడు చెప్పాడు, మరి నేను ఆ రహస్యం తెలుసుకోవటం కోసం నేను ప్రయాణమై వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. చెల్లెళ్ళకేమో నేను దేశాంతరం ఊరికే అంటే దేశాటనకు వెళ్తున్నాను, ప్రపంచాన్ని తెలుసుకోవడానికి వెళ్తున్నాను, జయచంద్రుడు నీకు సహాయంగా ఉంటాడు, 10 రోజుల్లో తిరిగి వస్తానని చెల్లెలకు రాశాడు. మా చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకోమని ఇతనికి ఉత్తరం రాసేసి 2 ఉత్తరాలు ఇద్దరికి చెరో పక్కన అందేలాగా ఏర్పరిచి వెళ్ళిపోయాడు. దేశాటన అతను ఏమనుకున్నాడంటే మనకేమో ప్రపంచం చూసి తెలుసుకోవాలని ఉంది, అవును, ఈ చిలకేదో రహస్యం చెప్తుంది, ఇది చెప్పాడు సిద్ధుడు. 2 తెలిస్తే మన జన్మ రహస్యము తెలుస్తుంది అని చెప్పేసి చక్కటి పంచకళ్యాణి గుర్రం ఉంది, అతను అశ్వశాలకి దానికి అధిపతిగా ఉన్నాడు కదా, అవును, ఆ మంచి గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఊరంతా హోరెత్తిపోయింది. కుర్రాడు మాయమయ్యాడు. రాజు కూడా ఉత్తరం రాశాడు, నేను దేశాటనకు వెళ్తున్నాను, నాకు చెల్లెల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, దేశాటన పూర్తయ్యాక మళ్ళీ వచ్చి మీ కొలువులో చేస్తాను. రాజుకి రోజు అబ్బాయిని చూస్తున్నాడు, ఆయన కొడుకే పాపం సంతోషంగా ఉండేది. ఇంత చేదోడు వాదోడుగా ఉన్న కుర్రాడు అతను వచ్చాక అశ్వదళం ఎంత ఇంప్రూవ్ అయింది అవన్నీ తలుచుకుని రాజు కొంచెం బాధపడ్డాడు. జయచంద్రుడు దిగులు పడ్డాడు. ఒక బాగా సంతోషించింది ఏమంటే రణవర్మ జయచంద్రుడు తండ్రి, వీడి పీడ విరగడైంది అని ఏమన్నాడంటే, చూసావా నేను చెప్పాను అతను నమ్మదగిన మా కుర్రాడు కాదని, నువ్వు వినలేదు, ఎప్పుడో వాళ్ళ చెల్లెలు కూడా లేచకపోతుంది, అలాగే నువ్వు వాడితో ఫ్రెండ్షిప్ మానేసి ఆయన కేకలేశాడు తండ్రి. కేకలేశాడు కానీ జయచంద్రుడికి వాళ్ళ నాన్న చెప్పిన మాటలు నచ్చలేదు. చాలా దిగులుగా ఉన్నాడు. పోయి అమ్మాయి చెల్లెల్ని చూసి వచ్చాడు. అతని చెల్లెల్ని వెళ్ళొద్దన్నాడు కానీ వాళ్ళ నాన్న వెళ్ళేవాడు. రాజుగారు ఏం చేశాడు, ఆ అమ్మాయికి కావాల్సినవన్నీ సంభారాలని వాళ్ళే రాజధాని మన అంతఃపురం నుంచి చూసేలాగా ఏర్పరచుకుని పెట్టుకున్నారు. ఈ బయలుదేరిన మనవాడు దేవదత్తుడు ఏం చేశాడో ఎలా చేశాడో బోలెడంత కథ ఉంది. ముందు బయలుదేరి అలా దాటుకుంటూ వెళ్ళాడు. ఒక్కొక్క ఊరు దాటుతూ వెళ్ళి చాలా పెద్ద ఎడార్లని దాటి విపరీతమైన ఎండగా ఉన్న ప్రాంతంలో ఎడార్లను దాటి ఒక నదీ పరివాహక ప్రాంతానికి చేరాడు. చేరితే అక్కడున్న పల్లెపట్టులో కనపడినటువంటి ఒక కుర్రాడు ఏం చెప్పాడంటే, మేఖల ఆ నది పేరు. ఆ నది ఒక ఊరిని చుట్టుకుని ఉంది, మేఖలావతి అంటారు ఆ ఊరిని.
ఆ మేకలావతి అని ఊరు చాలా బాగుంటుందని ఇక్కడ 2-3 రోజులు విశ్రాంతి తీసుకోవచ్చు అని చెప్పాడు. ఇప్పటిదాకా ఈ అబ్బాయి రాత్రిళ్ళు పడుకోవడం తప్ప ఏ పట్టణంలోనూ విశ్రాంతి తీసుకోవాలి. అవును. సరే, ఇప్పుడు కథలో కనపడదు, బయలుదేరి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ మేకలావతి నగరంలోకి ప్రవేశించాడు. మేకలావతి నగరానికి ప్రవేశించాడు. వెళ్తే అది పెద్ద నగరం, ఎంత బాగుందో. గారడి వాళ్ళు, ఇంద్రజాలికులు, వాళ్ళు వీళ్ళు, ఒక దొమ్మరిసాని ఎవరు ఇలాగా గడెక్కి ఆడుతున్నది. తర్వాత ఏం పెద్ద పెద్ద కొట్లు, దేవాలయాలు, ఎంత బాగుందో ఊరు. అయితే ఒక పువ్వులమ్మ ఎవరో, అందగాడ వస్తావా అని అలా పిలుస్తోంది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. పువ్వుల వాళ్ళు, పువ్వులు పుచ్చుకొని తిరుగుతున్న వాళ్ళు, పువ్వుల దండలు వేసుకుని గంధం రాసుకుని తిరుగుతున్న వాళ్ళు, ఎంత శోభాయమానంగా ఉందో ఊరు, చాలా బాగుంది. ఓ సత్రం కావాలని వీళ్ళని అడిగి ఓ సత్రంలోకి ప్రవేశించాడు. సరే, సత్రం చక్కగా బాగుంది. వాళ్ళు గుర్రాన్ని తీసుకుపోయి కట్టేశారు, ఎక్కడో కస్తగడ్డ ఉన్న చోట కట్టేశారు. మరి ఇతనికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి స్నానానికి దానికి ఏర్పాటు చేశారు. బాగుంది. ఇక సత్రానికి ఆ నిర్వాహకుడికి ఒక కూతురు ఉంది, కాంచనమాల ఆ పిల్ల పేరు. అదంతసేపు వీడికేసే చూస్తుంటుంది, అబ్బాయికేసే. సరే, ఆ పూట ఏదో మాట్లాడించుకున్నారు, ఒకళ్ళనొకడు మాట్లాడుకున్నారు. కొంచెం అమ్మాయి కాంచనమాల అంటే మరేది బంగారంలాగా లేవే నువ్వు అని అన్నాడు. మీదేం ఊరు అంటే మాది ఉజ్జయిని, నా పేరు దేవదత్త. అంటే మరి నేను దేవుడిచ్చాడు, ఆ పేర్లు ఏవో పెట్టుకుంటారు అని మాట్లాడుకున్నారు. కొంచెం స్నేహం కలిసిందనమాట. మర్నాడు ఉదయం ఇతను అల్పాహారం చేసే సమయంలో పెద్ద పెద్దగా కేకలు వినబడ్డాయి. ఆ అమ్మాయి ఏడుపు వినపడేసరికల్లా ఈ హాల్లోంచి లోచి లేచి బయటకు వచ్చాడు. ఆ కాంచనమాలని చెంగుపుచ్చుకుని లాగుతున్నాడు ఎవడో ఒకడు. వాడేమో ఒక రాజపురుషుడిలాగా కనపడుతున్నాడు. కత్తిడాలు ఉన్నాయి, పెద్ద భీకరాకారం, దుబ్బుగా ఉన్న కనుబొమ్మలు, ఇంత మీసాలు, పెద్ద భారీ కాయుడు. కొంతమంది రాజసైనికులు నిలబడ్డారు. లబోదిబోమని ఏడుస్తుంది ఆ పిల్ల. ఆ నిర్వాహకుడు కూడా గోలుమని ఏడుస్తున్నాడు. ఒక్కగానొక్క పిల్ల, ఈ సంవత్సరం పెళ్లి చేసేద్దాం అనుకున్నాం, ఇంతలో ఇలా అయిపోయింది, ఇప్పుడు నా పిల్లని ఎవరన్నా రక్షించండి అని ఏడుస్తున్నాడు. తనేం ప్రయత్నం చేయటల్లా, ఆయన దగ్గర కత్తి ఉంది మరి. ఓకే. దాంతో ఇతను అడిగాడు, ఎవరు వీడు ఏంటంటే మా రాజుగారి బావమరిది, ఈయన చాలామంది ఆడపిల్లల్ని చెరపడతాడు అనేసరికల్లా ఈ పిల్లని రక్షించు బాబు, మా పిల్ల చిన్నపిల్ల, 16 ఏళ్ల పిల్ల, 15 ఏళ్ళదో. అక్కడి నుంచి ఇతను అడ్డం పడ్డాడు. పడేసరికల్లా వాడన్నాడు, ఎవడరా నువ్వు, మా బావకే నేనంటే భయం, రాజుగారికే, నువ్వెవడివి, నీ పెత్తనం ఏమిటి అన్నాడు. కానీ ఇతను మూర్కోల, కత్తి తీసి చెడామడా యుద్ధానికి దిగాడు. చెయ్యి విరిచేశాడు అతన్ని మణికట్టు దగ్గర, విరిచేసి ఈ పిల్లని రక్షించాడు. సరే, ఈ పని అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇతను బయలుదేరుతుంటే ఆ పిల్ల బాబు గోలుమని నేర్చింది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఉండిపో, నువ్వు ఇక్కడే ఉండు, లేదా నన్ను తీసుకెళ్ళమంటే, అమ్మ నాకు అలాంటి ఉద్దేశాలు ఏం లేవు, నేను ఇప్పటిదాకా ఏ స్త్రీని ఇలాంటి దృష్టితోటి చూడలేదు, ఊళ్ళో ఓ చెల్లెలు ఉంది, నువ్వు ఇంకో చెల్లెలివి, మళ్ళీ వచ్చినప్పుడు మేకలావతిలో ఒక చెల్లెలు ఉందనుకుంటాను, అంతే తప్పిస్తే నాకే ఉద్దేశము లేదు, నువ్వు హాయిగా మీ నాన్న చెప్పినట్టు పెళ్లి చేసుకో అని చెప్పి బయలుదేరి వచ్చేసాడు. ఆ పిల్ల ఏడ్చి శోకాలు పెట్టింది, కానీ వీడు వినలా. బయటకు వచ్చేస్తే ఇట సత్రం నుంచి బయటకు వచ్చే సందు మొగదల దగ్గరికి వచ్చేసరికల్లా అతనికి జయచంద్రుడు ఎదురొస్తూ కనపడ్డాడు. అబ్బో, ఎంత ఆనందించాడో, ఎలాగొచ్చావో అని ఆశ్చర్యపోయాడు. కావలిచ్చుకున్నాడు. మా చెల్లెలు ఎలా ఉందన్నాడు. మీ చెల్లెలు ఏడ్చిందనే వచ్చాను రా బాబు, మీ నాన్నగారు, మా నాన్నకి ఎంత దుఃఖలాగా ఉన్నాడు, ఆయన నువ్వు వెళ్ళిపోయావు, మీ చెల్లెలు కూడా లేచకపోతుంది అని చెప్తున్నాడు అందరికీను, మరి నువ్వు రాకపోయేసరికల్లా మీ చెల్లెలు చాలా భయపడి ఏడుస్తోంది, రాజుగారి సంరక్షణలో తను బాగానే ఉంది, నువ్వు ఏ దారి పట్టి ఉంటావో నాకు తెలుసు కదా, రాశాడు సింహగిరికి వెళ్ళబోతున్నాను అని, అది ఎంత దూరాన్ని ఉంది ఏమిటి నాకు తెలుసు, కాబట్టి నీ వెనకాలే నేను కూడా బయలుదేరి. తను 2 రోజులు ఉన్నాడు ఇక్కడ. అదే ఆ ప్రయాణం అతనికి కలిసి వచ్చింది జయచంద్రుడికి. ఆఖండ ఆగమేఘాల మీద వచ్చేసాను, ఎక్కడో చోట కనపడతామనుకుంటున్నాను. మేకలావతిలోకి రాగానే ఆ చెరువు దగ్గరే కనుక్కున్నాడు, మేకలా నది దగ్గరే కనుక్కున్నాడు అతను, ఎవరైనా రాజపురుషుడు వచ్చాడా ఏమిటి అని. అక్కడి నుంచి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కావలించుకొని చాలా సంతోషించారు. బయలుదేరారు. జరిగింది ఇక్కడ ఇట్లా జరిగింది దారంతా అని చెప్పాడు. చెప్పి నేను సిద్ధుడిని సంహరించానని ఉత్తరంలో రాయలా, ఇప్పుడు చెప్పాడనమాట. సిద్ధుడిని సంహరించాను, ఆ సంహారం కూడా నాకు కొంత భయాన్నే కలిగించింది, అది ఏ రాజద్రోహం కింద నేరం కింద పరిగణిస్తారో తెలీదు, దానికి తోడు ఈ చిలక ఏదో రహస్యం చెప్తుందన్న భావంతో, అంటే మేము తోటమాలి కుమారులం కాదు, నన్ను రాకుమారా అన్నాడు, నేను ఏ రాజకుమారునో తెలుసుకోవాలని ఉంది నాకు, అందుకని వచ్చేసంటే పద మన ఇద్దరం వెళ్ళిపోదాం అన్నారు. ఈ ఇద్దరు కలిసి ఇంకొక 50 ఆమడలు దూరం ప్రయాణం చేశారు. మధ్యలో ఎన్నో ఊళ్ళు, జానపదాలు, పట్టణాలు, నగరాలు దాటి మొత్తానికి
ఆ సింహగిరి దగ్గరికి చేరుకున్నారు. అది దూరం నుంచి ఎలా కనపడుతుందంటే ఒక పెద్ద శివలింగంలాగా కనిపిస్తుంది. బృహదాకారంలో ఉన్న శివలింగంలాగా. ఆ కొండ పెద్ద కొండకి అటు ఇటు 3 క్రోసుల దూరం పాటు అన్ని తోటలు అడవులుగా ఉన్నాయి. అక్కడి నుంచి ఆ కొండకి కింద భాగంలో ఒక పల్లెటూరు లాంటి జనపదం కనపడుతుంది. వీళ్ళు వెళ్తే తోటలు, పళ్ళ తోటలన్నీ. అక్కడి నుంచి పొలం పని చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో మనుషులు. తేనె పట్టల్లే ఉంది ఆ ప్రాంతం అంతా. అందరూ తలా ఒక పని చేస్తున్నారు. బత్తాయి తోటలు, నారింజ తోటలు, తర్వాత ద్రాక్ష తోటలు. ఎంత ద్రాక్ష ఉందో అక్కడ. అందరూ పనిచేసేవాళ్ళే. సరే అక్కడి నుంచి వీళ్ళు వెళ్ళి ఆ వాళ్ళల్లో ఒక ముసలాయన్ని పట్టుకున్నారు. ఎవరు ఏమిటి అని కనుక్కున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారే బాబు, మీరు కొత్త దాపర వాళ్ళే ఉన్నారు, ఇక్కడికి రాకూడదు, సింహకేతువు కనుక చూశాడంటే విరుచుకు తినేస్తాడు అంటే వాడెవడు ఏమిటి అంటే వాడొక రాక్షసుడు, బకాసురుడి వంశంలో వాడు, చివరివాడు. వాడికి ఎవ్వరూ లేరు. వాడికి విచిత్ర వస్తువు ఇది ఇష్టం, సంచయం ఇష్టం. ఎక్కడెక్కడైనా కొత్త కొత్తవి విచిత్రమైనవి వింతవి కొనుక్కొస్తాడు, పట్టుకొస్తాడు, ఎత్తుకొచ్చేస్తాడు కూడా. రోజు ఓసారి కొండ దిగి వస్తాడు. ఈ తోటలు దొడ్లు అన్నీ వాడివే. మమ్మల్ని అందరినీ పని చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చాడు. పనే చేస్తాం. ఎప్పుడైనా బుద్ధి పడితే మనుషుని విరుచుకు తింటాడు. మామూలుగా పెద్దగా మనుషుల్ని తిండు. ఈ పళ్ళన్నీ వాడికే, ఈ ద్రాక్ష అంతా వాడ తాగడానికే సారాయి. ద్రాక్షరసం చేసుకుంటాడు, చేయిస్తాడు. అవన్నీ చేయడానికి మనుషుల్ని ఎన్ని చోట్ల నుంచో తెచ్చాడు. అక్కడి నుంచి విచిత్రమైన నగరం ఒకటి నిర్మించుకున్నాడు సింహగిరి కొండ మీద. దాంట్లో పనిచేయడానికి శిల్పుల్ని వాళ్ళని ఎక్కడెక్కడి నుంచో పట్టుకొచ్చాడు, వడ్రంగుల్ని. మేమంతా చచ్చినట్టు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతాం, ఇక్కడ పనిచేస్తాం. రాక్షసుడు తినగా మిగిలిందే మాకు తిండి, వాడు తాగ్గా మిగిలినవే మాకు తాగుడు. పని చేయవలసిందే. మా ఊళ్ళల్లో నుంచే బలశాలందరినీ పట్టుకెళ్ళి అక్కడ పని చేయించుకుంటాడు. అందరినీ అదుపులో పెడతాడు. వాళ్ళకి బాగా తిండి తిప్పలు ఇస్తాడు. దాంతో వాళ్ళే రాజాధిరాజులు అనుకుని మమ్మల్ని మనుషులుగా కూడా పరిగణించరు అనేసరికి మేము వాడిని చూడాలనుకుంటున్నామన్నారు. ఆయన వాళ్ళు ఆశ్చర్యపోయారు. వద్దు వద్దు, అసలు చంపేస్తాడు, కొత్త వాళ్ళని రానివ్వడు, వాడే సెలెక్ట్ చేసి తెచ్చుకుంటాడు. పైగా వాడికి తన వంశంలో ఆఖరి వాడిని అయిపోతున్నానన్న భావన. అందుకని ఇటీవల కాలంలో గొప్ప పని చేశాడు. 4 ఏళ్ల క్రితం కాశ్మీర్ రాజకన్యకని తీసుకొచ్చాడు పెళ్లి చేసుకుని సంతానాన్ని పొందటానికి. ఆ పిల్లేమో ఒప్పుకోదు. దాంతో 4 ఏళ్ల నుంచి ఆ అమ్మాయిని ఒప్పించడం కోసం ఆలోచిస్తున్నాడు. అనగానే వీళ్ళిద్దరూ ఆలోచించేసుకున్నారు. ఓ పని చేయొచ్చని మేము మనస్తత్వ శాస్త్రజ్ఞులం అని చెప్పారు. ఇప్పుడు నీకు ఇంకోళ్ళకే మనసు లేదనుకో, మీ ఇద్దరికి భావాలు కలుపుతాం మేము. ఇలాంటివి చెప్పారు. చెప్పేసరికి వాళ్ళు అన్నారు, నువ్వు అసలు సింహగిరిలోకి తను రానివ్వడు మిమ్మల్ని అని వీళ్ళని గట్టిగా చెప్పినా వినలేదు. సరే మా దారి మేము చూసుకుంటాం. ఆ సింహగిరి ఏమిటి, అది ఎట్లా నున్నగా అద్దంలా ఉంటాయి గోడలు. ఆ కొండ ఎక్కలేరు ఎవరు. దానికి ఒకే ఒక్క మార్గం ఉంది, మెట్ల మార్గం. ఆ మెట్ల మార్గానికి అతను కట్టుకున్నవి ఆ మెట్లు. దానికి అద్దంలా చేయించాడు. బల్లి కూడా ఆ కొండ మీదకి పాకలేదు. అంత అద్దం వల్లే ఉంటుంది. ఎవడైనా దాని మీదకి ఎక్కబోయినా తెలిసిపోతుంది వాళ్ళకి. ఆ మెట్ల మార్గానికి ఎంత కాపలా ఉందో. దానికి ఒక గుహా మార్గం లాగా ఉంటుంది. దాంట్లో అతను ఒప్పుకున్న వాళ్ళే వెళ్ళాలి కానీ కొత్త వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. లోపలన్నీ విచిత్రమైన వస్తువులు ఉంటాయి అనేసరికి సరే రేపు ఉదయం ప్రయత్నం చేస్తాం, వాడిని ఒప్పించే లోపలికి వెళ్ళి ఎందుకు చూద్దామనుకున్నారు. అసలు విషయం తెలిసింది కదా, ఇతను కాశ్మీర్ రాజకన్యకని తెచ్చుకున్నాడు. అక్కడి నుంచి ఈ ముసలి తాతని మమ్మల్ని మీ ఇంట్లో ఉంచుకో, ఈ ఒక్క రాత్రి మాకు ఆతిథ్యం ఇవ్వు, చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తాం అంటే భయపడ్డాడు. కానీ ముసలాయన్ని ఒప్పించారు. ₹1 బిళ్ళిచ్చి, బంగారం కాణం ఇచ్చి, నాన్న వాళ్ళ దగ్గర కాయిన్స్ తెచ్చుకున్నారుగా. అక్కడి నుంచి ఆ లోపల ఊళ్ళోకి వెళ్తే ఆ ముసలావిడ ఒప్పుకోలే. బాబోయ్ వీళ్ళని ఉంచుకున్నామని తెలిస్తే మన్నే చంపేస్తాడయ్యా, ఆశపడద్దని గట్టిగా అన్నది. కానీ సరే మెల్లిగా ఈ కుర్రాళ్ళు వీళ్ళు రాజపురుషుల్లాగా కనపడుతున్న వీళ్ళ సౌందర్యము, ఇద్దరు అందమైన వాళ్ళు, కుర్రాళ్ళు, చిన్నతనం బాగా. సరే ఏదో ఆ ముచ్చటకి అట్ట పెట్టుకున్నారు. మా ఇంట్లో ఉన్నామని మాత్రం చెప్పొద్దన్నారు. చెప్పొద్దని చక్కగా రాత్రి తినబెట్టారు, భోజనం, పడుకున్నారు. తెల్లవారు లేచి స్నానం పానం చేసుకున్నాక చేరుకో గుర్రమో తమ గుర్రాలని నడిపించుకుంటూ వెళ్ళి ఏ కొండ మెట్ల మార్గం దగ్గర అయితే వెళ్ళొచ్చని వీళ్ళు చెప్పారో ఈ తోటలు దొడ్లు అన్నీ దాటుకుని అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ పెద్ద ఇంత బాణ పట్టుండి పెద్ద వికృతాకారం ఉన్న ఒక కాపలదారుడు ఉన్నాడు. వాడు అక్కడ అధ్యక్షుడు. వాడి దగ్గర ఒక 12 మంది సైనికులు ఉన్నారు.
ఎవర్రా మీరు పొండి పొండి అన్నాడు. కాదు మేము సింహకేతువుని చూడడానికి వచ్చాం, మేము మనస్తత్వ శాస్త్రజ్ఞులు అంటే అలాంటిది ఒకటి ఉందా అన్నాడు. ఉంది అలాంటిది, మీరు రాజుగారు అంటే సింహకేతువు ఒక రాజకన్యకని తెచ్చాడని ఆమె అతనితో వివాహానికి ఒప్పుకోవట్లేదని తెలిసే వచ్చాం. ఆ అమ్మాయికి ఇతని మీద మనసు వచ్చేలాగా చేస్తాం మేము, అలా చేయగలరా అన్నాడు. చేయగలమన్నారు వీళ్ళు. చేయగలము, అదొక తత్వం అంటే వీళ్ళు ఏమన్నా నాకు కూడా రామ్మొలక్కాయ లాంటి పిల్ల మీద మనసు అయింది, అది ఒప్పుకోవట్లేదు, దాన్ని కుదురుస్తామంటే నీకేం బ్రహ్మాండంగా ఉన్నావు, నిన్నెందుకు ఒప్పుకోవద్దు, బ్రహ్మాండంగా ఒప్పిస్తాం, ముందు రాజుగారి పని చూడండి తర్వాత నీ పని చూస్తాం అనేసరికి వాడికి ఉత్సాహం వచ్చింది. ఉండండి మీరు ఇక్కడే ఉండండి, నేను పైకి వెళ్ళి చెప్పొస్తానండి. మెల్లిగా వాడి బాణబజ్జ మోసుకుంటూ మెట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళాడు. వెళ్ళాక కిందకు వచ్చాడు. మళ్ళీ సరే రమ్మన్నారు, చూస్తామన్నారు. చూస్తామంటే ఇక ఎన్ని మెట్లో అవి, మెట్టు 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 ఎక్కి ఎక్కి చచ్చి దుంప దిగిపోయింది వీళ్ళకి. అంత పెద్ద కొండ, ఆ కొండకి మెట్లు ఎక్కాలంటే ఎన్ని మెట్లు ఎక్కాలి, ఇలా మలుపులు ఈజీగా టకటకాల ఎక్కెళ్ళిపోవటం కాదు, పైది కిందకి ఏం కనపడదు, మలుపు తిరిగితే కానీ తర్వాత మెట్లు కనపడదు. అట్లా ప్లాన్డ్గా చేయించాడు, శత్రువులు చొరబడ్డానికి వీలు లేకుండా, తనని సంహరించడానికి ఎవ్వరూ రావడానికి వీలు లేకుండా. పైగా వాడు ఆ ముసలాయన వీళ్ళకి ఏం చెప్పాడంటే, వీడు రాక్షసుడే కాదు, వాడి దగ్గర పెద్ద గుణ ఏనుగంత ఉండేటువంటి సింహం ఒకటి ఉంది, సింహమే విరుచుకు తినేస్తుంది, ఆ సింహానికి తిండి కావాలి, మేము రోజు ఇక్కడ పొట్టేళ్ళని కాల్చి ఒకటి సింహానికి ఒకటి వాడికి పంపిస్తాం, దున్నపోతని కాలిస్తే ఇద్దరికీ సరిపోతుంది. అమ్మో, అంత వాళ్ళు మరి అక్కడి పీపాల కొద్దీ ద్రాక్ష సారాయి చేస్తాం, ఆ సారాయి అంతా వాడే తాగుతాడు, కొండకి దిగ ఎక్కడికో వెళ్ళేస్తాడు, అన్నీ తిరిగి ఏమైనా విచిత్రమైన వస్తువులు దొరికితే తెచ్చుకుంటాడు, మధ్యాహ్నం భోజనం చేస్తాడు, కాస్త నిద్ర చేస్తాడు, సాయంకాలానికి సాయంత్రం లేచి కొండ దిగి వ్యాఖ్యాళ్ళకి వస్తాడు, నచ్చిన పళ్ళు తెంపుకుని తింటాడు, ఏదైనా ఆకలి సరదా వేస్తే ఒక మనిషి ఎవరైనా నచ్చితే రుచిగా ఉన్నారని అనిపిస్తే విరుచుకుని తింటాడు కూడా అప్పుడప్పుడు. ఇది వాడి తలకు దినచర్య. అలాంటి వాడు తనని సంహరించడానికి ఎవరైనా వస్తారేమోనన్న అనుమానం ఉంటుంది వాడికి. ఈ ప్రతి మలుపులోనూ ఒక్కొక్క వజ్రం లాంటిది పెట్టున్నారు, ఓ చోట నీలంది, ఓ చోట ఎర్రది, ఓ చోట ఆకుపచ్చవి, అట్లా ఉన్నాయి కార్నర్స్లో. వాట్లలోంచి వచ్చే వెలుగే ఈ మెట్ల మీదకి వెలుగట. అలాంటివి విచిత్రమైనవి కాంతులు వెదజల్లే రత్నాలు కూడా ఎక్కడెక్కడి నుంచో సంగ్రహించుకుని తీసుకొచ్చాడు. సరే చచ్చి జడి ఈ మెట్లన్నీ ఎక్కి కొండెక్కారు. పైకి వెళ్ళేసరికల్లా ఇక ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయంటే పైన ఎంత బాగుందోట. కొన్ని ఒక సంగీత వృక్షం లాంటిది ఒక చెట్టు, దాని అంతటదే ఏదో పాట పాడుతోంది, ఒక వీణ దాని అంతటదే మోగిపోతోంది, ఏమిటో పిట్టలు, పక్షులు, శిల్పాలు, అన్ని వింతలు విచిత్రాలు, జలయంత్రాలు, అన్ని వింతలు విచిత్రాలు, ఎక్కడెక్కడ మంచి మంచి ఉంటే అవన్నీ తెచ్చుకుంటాడనమాట. ఎంత బాగుందో అవన్నీ చూసి అట్లా 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 అవన్నీ చూసి అవన్నీ దాటుకుంటూ సభాభవనం దగ్గరికి వెళ్ళేసరికల్లా పెద్ద అరుపు వినపడింది. ఇంతెత్తున్న సింహం, ఎంత ఎత్తుందో అది, అంత సింహాన్ని వీళ్ళ జీవితంలో చూడలేదు ఎప్పుడు. అది కాస్త పెద్దగా బొబ్బరించి దూకపోతే ఆ పక్కన నిలబడిన ఒక మహాపురుషుడు ఒక అతను దాన్ని వద్దు ఆగు ఆగు అని ఆపాడు. ఆ సింహాన్ని ఆపిన వాడు వీళ్ళు ఎట్లా ఊహించారు రాక్షసుడు అంటే, మిడిగుడ్లు, బాణబొజ్జ, భీకరాకారము, జుట్టు వేళ్లాడిపోతూ అలా ఎలాగో ఊహించారు. కానీ వీడు అక్కడ అట్లా లేడు, వీళ్ళ మీద ఇంకో 2 అడుగులు అడుగున్నర ఎత్తున్నాడు, దానికి తగినంత లావున్నాడు, చక్కగా ఆభరణాలు, వీళ్ళు పుర్రెలు కపాలాలు వేసుకుంటున్నాడేమోనని భావించారు. పుర్రెలు లేవు, కపాలాలు లేవు, రత్నహారాలు ధరించున్నాడు. వాడు చూస్తే రాక్షసుడిలాగా లక్షణాలు లేవు అసలు, ఎవరో గంభీరంగా ఉన్నాడు, పెద్ద పెద్ద కళ్ళు, వాటి కళ్ళల్లో ఎర్రజీరలు ఉన్నాయి తప్ప మిడిగుడ్లు, వీళ్ళు కూరలు, కపాలమాలలు ఏమీ లేవు. పక్కపక్క నవ్వాడు వీళ్ళని చూసి. ఎవర్రా మీరు అన్నాడు. వాయిస్ మాత్రం మంచి ఇదిగా ఉంది. ఆ సింహం ఎట్లా బొబ్బరిచిందో ఈయన గొంతు కూడా అలాగే ఉరుములాగా ఉంది. ఎవరైనా సరికల్లా మేము మనస్తత్వ శాస్త్రజ్ఞులం అనేసరికల్లా ఎలా చేస్తారు, మీరు చూస్తే రాజకుమారులల్లే ఉన్నారు, రాజకుమారులల్లే ఉన్నారు, అందంగా ఉన్నారు, యువకులు, వయస్సు తక్కువ వాళ్ళుగా కనిపిస్తున్నారు, మీకు మనస్తత్వాలు శాస్త్రాలు ఎలా తెలుసు, ఏం చేస్తారు మీరు అన్నాడు. ఏదైనా చేస్తాం, కాశ్మీర్ రాజకుమార్తెకి నీ మీద మనసు వచ్చేలాగా చేస్తాం అంటే అప్పుడు చెప్పాడనమాట. 4 ఏళ్ల క్రితం తీసుకొచ్చాను, 4 సంవత్సరాల నుంచి బతిమలాడుతూనే ఉన్నా, చచ్చిపోతానని బెదిరించి నా దగ్గర ఉంటుంది కానీ నన్ను వివాహం ఆడనివ్వలేదు. ఓహో, పెళ్ళి కూడా లేదు? పెళ్ళి లేదు, తీసుకొచ్చాడు, పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఆవిడ ఒప్పుకోవాలి, చచ్చిపోతానంటోది.
నేను దానికి సరిపోంటా, నేను రాక్షసుండి అంటుంది, నా అందం దానికి చాలలేదు, సరే దాన్ని సరి చేస్తారా మీరు అన్నాడు. సరి చేస్తామన్నారు. కాశ్మీర్ రాజకుమార్తెను ప్రవేశపెట్టండి అన్నారు. దేవదత్తుడు జయచంద్రుడు ఇద్దరు సింహగిరి కోటకి వెళ్ళిపోయారు. పైకి ఏం చెప్పారంటే, ఆడవాళ్ళ మనసు మార్చే మంత్రవేత్రం, స్త్రీ మనసు తెలుసుకోగలం, స్త్రీ వశీకరణ విద్యొచ్చు మాకు, ఇలా చెప్పి పైకి వెళ్ళారు. అక్కడ సింహకేతు, వీళ్ళు రాక్షసుడు అంటే వీళ్ళు పెద్దగా ఊహించుకున్నారు. అలా ఏం లేదు, వాడు కొంచెం భారీ కాయుడు, పెద్ద పెద్ద ఎర్రజీరలు ఉన్న కళ్ళు, ఓ పెద్ద సింహం వాడి దగ్గర, మంచి వజ్రాల హారాలు, కొంచెం బాగా కడియాలు గిడియాలు వేసుకుని గ్రాండ్గా ఉన్నాడు. మీరేనా అన్నాడు. మేమే స్త్రీ వశీకరణ అంటే మిమ్మల్ని చూస్తే ఏదో రాజకుమారులలో ఉన్నారు, వ్యాహ్యాలకు వచ్చినట్టు వచ్చారన్నాడు. కాదు, మేము చేస్తాము అంటే ఎలా చేస్తామంటే, అమ్మాయి నువ్వు నచ్చలేదని చెప్తే బాగుండలేదు అంటుంది, ఆ బాగుండని వాడే నాకు నచ్చాడని అనిపిస్తాం మేమంటారు వీళ్ళు. ఓహో. అనేసరికల్లా సింహకేతు అన్నాడు, నేను 4 సంవత్సరాల క్రితమే నేను కాశ్మీర రాజకన్యకని వలచి తెచ్చుకున్నాను, అమ్మాయి చాలా అందగత్తే, కానీ నువ్వు రాక్షసుడివి, నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటోంది, 4 ఏళ్ల నుంచి చూస్తున్నా, దగ్గరకు వస్తే చచ్చిపోతానని బెదిరిస్తోంది, వివాహం చేసుకోవాలి, మా రాక్షస జాతి నాతోటే అంతరించిపోతుందని బెంగగా ఉంది, సరే మీరు అమ్మాయిని చూద్దురుగాని అన్నాడు. ఆ మందిరం అంతా ఎన్నెన్ని విచిత్రమైన వస్తువులు ఉన్నాయో, దానంతటా అది పాడే వాయించే వీణ, పాడే చెట్లు, సెలయేర్లు, ఎన్ని రకాలో, అసలు అంత గ్రాండ్గా ఉందన్నమాట. చిత్రలేఖను పిలిపించండి అన్నారు. చిత్రలేఖను పిలిపించమంటే అమ్మాయి వచ్చేసరికల్లా ఒక నిండుగా పూసిన పున్నాగ చెట్టల్లే ఉంది అమ్మాయి, ఎంత అందంగా ఉందో. ఈ రాజకుమారుడు దేవదత్తుడు ఆ అమ్మాయి ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ, అప్పటిదాకా దేవదత్తుడికి అమ్మాయిలు వెంటపడ్డము అలాంటి లక్షణం లేదు. జయచంద్రుడు చెప్తాడు, ఆ అమ్మాయి కేసు నీకేసి చూస్తుంది, ఈ అమ్మాయి నీకేసి చూస్తుంది అంటే ఇతనికి నచ్చేది కాదు. కానీ ఈ పిల్లని చూడగానే ఆ అమ్మాయి ప్రేమలో పడిపోయాడు అతను. వాళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ నుంచున్నారు. ఎంత బాగున్నాడో, వీడు మన్మధుడేమో అని అనిపిస్తోంది. ఈ మన్మధుడు చూసుకునే దర్పణమేమో ఈ అమ్మాయి అంత మొహం చెక్కిళ్ళు మెరిసిపోతున్నాయి అనుకుంటున్నాడు అబ్బాయి. ఇద్దరు ఒకళ్ళ ప్రేమలో ఒకళ్ళు మునిగిపోయారు. మొహాలు చూసుకుంటారు. జయచంద్రుడి కేసు చూడలేదు అమ్మాయి, ఈ దేవదత్తుడి కేసే చూస్తుంది. ఇంతలో ఆ సింహకేతు పెద్దగా గర్జించాడు, ఏంటి ఆ తన్మయత్వం, ఇద్దరు ఒకళ్ళకేసి ఒకళ్ళు చూసుకుంటున్నారు అనేసరికల్లా మొహాలు పక్కకు పెట్టుకున్నారు. ఒక్క నిమిషం అయిన తర్వాత ఈ దేవదత్తుడు అన్నాడు, నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని ప్రకటించాడు. అనగానే ఈ పిల్ల ఏమో అప్పటిదాకా బాగానే నుంచుంది, బికమొహం వేసుకుని వచ్చి లోపల నుంచి వచ్చిందా, రాక్షసుని చూడగానే మొహం మటమటలాడిచ్చింది. వీళ్ళెవరో కొత్త వాళ్ళని అనుమానంగా పెట్టింది మొహం. ఆ తర్వాత ఇతను చూడగానే ప్రేమగా చూడడం మొదలుపెట్టింది. ఇప్పుడు అవును, నేను కూడా ఈయన ప్రేమిస్తాను, పెళ్ళింటి చేసుకుంటూ ఈయనే చేసుకుంటానని అంత పెద్ద గట్టిగా చెప్పేసరికి జయచంద్రుడు నిర్ఘాతపోయాడు, ఏం జరుగుతోంది ఇక్కడ. అంతే సింహకేతు పెద్దగా అరిచాడు, అవురవురా, నా ప్రేయసిని నేను పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయిని నువ్వు ప్రేమించడం ఏమిటి, నీ సంగతి చెప్తానని ఒక్క దూకాడు ఈ దేవదత్తుడి మీదకి. దేవదత్తుడి దగ్గర ఒక బ్రహ్మాండమైన కత్తి ఉంది, కాలకీల విక్రమార్కుడి కత్తి. ఆ కత్తి ఎవరినైనా యుద్ధం చేయబోతుంది అనగానే అది వేడెక్కిపోవడం మొదలు పెడుతుంది. దాని రకం అనమాట, రక్తం తగిలేసరికి మెరిసిపోతూ ఉంటుంది. అక్కడి నుంచి ఆ కత్తి తీసి మీదకి పడ్డాడు. ఇద్దరు కలిసి చెడామడా యుద్ధం చేశారు. ఇతను ఏం చేశాడంటే ఆ కాలకీలతో చేయి నరికేశాడు సింహకేతు. ఈ లోపల సింహం ఒక దూకబోయింది దేవదత్తుడి మీదకి. జయచంద్రుడు సింహాన్ని అడ్డుకున్నాడు. ఇద్దరున్నారు కదా, అక్కడి నుంచి ఇద్దరు ఫైటింగ్ బాహుబాహవి. అతను సింహంతో ఇతను రాక్షసుడితోటి యుద్ధం చేయటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఈ సింహకేతు చేయి తెగిపోయిందో ఇతను రెండో చేయి కూడా తెగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తూ గట్టిగా కేకలు పెట్టాడు, చిత్రలేఖ నువ్వు ఇక్కడ నుంచోవద్దు, పరిగెత్తుకుంటూ పైకెళ్ళు, ఉద్యానవనంలో పంచవన్నెల రామచిలక పంజరంలో ఉంటుంది, బంగారు పంజరం, ఎక్కడుందో పట్టుకురా, మాట్లాడే చిలకని పట్టుకురమంటే ఆ పిల్ల పరిగెత్తింది. అమ్మాయి వెళ్ళిపోయింది. వీళ్ళు చెడామడా యుద్ధం చేస్తున్నారు. ఈ సింహము అతని మీదకు దూకుతుంటే వాడు తప్పించుకుంటున్నాడు అనమాట. సింహాన్ని చంపగలిగేంత జయచంద్రుడికి లేదు. పైగా అవి రాక్షసులు అంటే మామూలు మానవులు చేయగలిగే యుద్ధం కాదు. ఇతని దగ్గరైనా దేవదత్తుడి దగ్గర ఆ కత్తి ఉంది కదా, ఆ కత్తి స్పెషల్ కత్తి అవ్వటం వల్ల అది పనిచేస్తుంది అనమాట. ఇతని కాళ్ళు చేతులు నరికేశాడు. అతను పెద్ద గద తీసుకొచ్చి విసరబడి రెండో చేయి కూడా నరకబడింది. కాళ్ళతోటి పట్టేసుకున్నాడు. వాడు 7.5 అడుగులున్నాడు, వీళ్ళంతా ఇద్దరు 6 అడుగుల వాళ్ళే. కాళ్ళతో పట్టుకుంటే ఆ కత్తి పెట్టి కాళ్ళు కూడా నరికేశాడు. ఇంకా రక్తం తగిలిన కొద్దీ రాక్షస రక్తం అది అసలు ఎట్లా అంటే పడగ విప్పిన పాములుగా ఆడిపోతుందట కత్తి. బాగా రాస్తారు కత్తి గురించి. అది మెరిసిపోతుంది, దాంట్లోంచి మంటలు వస్తున్నట్టుగా ఉన్నాయన్నమాట. సరే ఇది 4 కాళ్ళు చేతులు నరికేసి పడిపోగానే ఇతను వెళ్ళి ఆ సింహాన్ని ఎదుర్కొంటున్న జయచంద్రుడి పక్కన నిలబడ్డాడు. ఆల్రెడీ కాళ్ళు చేతులు నరకడం వచ్చేసింది, ప్రాక్టీస్ అయిందిగా. సింహం కాళ్ళు కూడా నరికేశాడు. చివరికి సింహాన్ని సంహరించాడు.
పెద్ద మోత. ఎప్పుడైతే ఈ రాక్షసులు పడిపోతున్నాడో ఈ దాసదాసి జనం ఎంతమందో ఉన్నారు కదా దగ్గర, అందరూ పరిగెత్తారు. తను పడిపోతుంటే సహాయానికి కేకలు పెట్టాడు వాళ్ళని రమ్మని. వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళంతా మనుషులు కదా, బలవంతంగా ఇక్కడ పనిచేస్తున్నారు. భయంతో కిందకి పరిగెత్తుకెళ్ళి ఊళ్ళోకి వెళ్ళిపోయారు వాళ్ళంతా. ఆ కొండ మించి దిగేసి యుద్ధం జరుగుతోంది. వచ్చిన రాజకుమారులు ఎవరో ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. మనస్తత్వ శాస్త్ర నిపుణులు అని చెప్పారు, సైకాలజిస్టులు అని చెప్పారు, కానీ ఫైటింగ్ జరుగుతోంది. అక్కడి నుంచి ఏమైంది, ఇలా పరిగెత్తుకుంటూ వెళ్ళిన ఆ అమ్మాయి ఆ పంజరం పుచ్చుకుని చేతి తీసుకొచ్చింది. అదొక పెద్ద చిలక. అది ఎట్లా ఉందంటే ఇంద్రధనుసులోంచి ఒక ముక్కని విరిచి చిలకని చేసినట్టుగా ఉంది. రంగురంగుల తోక దానికి. అక్కడి నుంచి జయము జయము దేవదత్తునికి అన్నది. అనగానే ఆశ్చర్యపోయారు. చిలక అంత స్పష్టంగా మాట్లాడడం తెలీదు. అయితే ఎప్పుడైతే వీడు పడిపోయాడో, పడిపోగానే రాక్షస జాతి అంతరించింది చిత్రలేఖ అని అరిచాడు. కాదు, అంతరించలేదని చెప్పింది చిలక. ఇతను చిత్రలేఖకి చెప్తున్నాడు అయిపోయింది వీడితో ఆఖరి రాక్షసుడు. వీడేమిటి చిత్రలేఖను ఎందుకు తెచ్చుకున్నాడు? పెళ్లి చేసుకుని ఇంకో పిల్లాడి కంటే రాక్షస జాతి ముందుకెళ్తుందని. ఇక సంతానం లేదు, చచ్చిపోయాడు కదా. కేకలు పెట్టేసరికల్లా కాదు, మానవులలో అంతర్భాగంగా ఉంటారు రాక్షసులు. ఇప్పటిదాకా రాక్షసులు వేరు మనుషులు వేరు అనుంది. వీడు పోయాడు, వీడి గుణాలు ఆల్రెడీ మనుషుల్లోకి ఎక్కిపోయినాయి. ఓహో, మానవుల్లో దానవ గుణాలు ఉండవు, ఉంటాయి రాక్షస గుణాలు. అలా కలిసిపోయి ఎవడు మనిషో ఎవడు రాక్షసుడో తెలుసుకోలేకుండా అయిపోతుంది అన్నది. అనగానే తన చిలక దగ్గర పరిగెత్తుకొచ్చాడు. ఆ పంజరంలో ఉన్న చిలకకి నమస్కారం చేశాడు. నువ్వేనా సిద్ధుడు చెప్పిన చిలక అన్నాడు. నేనేనంటే నా జన్మరహస్యం నీకు తెలుసా అని అడిగాడు. తెలుసు కానీ ఇప్పుడు చెప్పను, దానికి సమయం సందర్భం కావాలి, వెళ్ళిపోదాం పద. ఇంతలో ఏమైంది, కింద నుంచి ప్రజలంతా కేకలు పెట్టుకుంటూ కొండ దగ్గరకు వచ్చారు. వీళ్ళేమో ఆ చిలకని చేత్తో పుచ్చుకొని ఆ చిత్రలేఖని వెంబడి పెట్టుకుని దిగేశారు. పైన రాక్షసుడు మరణించాడు, సింహం మరణించింది. సైనికులంతా పారిపోయారు. ఆ చిత్ర విచిత్ర వస్తువులన్నీ అక్కడే ఉండిపోయింది. కిందకి దిగిరాగానే దేవదత్తుడు ప్రకటన చేశాడు, రాక్షసుడిని సంహరించాం. పైనున్న సంపద అంతా, ఆ కొండ మీద ఉన్న సంపద అంతా మీ ఊరు వాళ్ళదే. మీరే కష్టపడి ఇక్కడ వ్యవసాయం చేసి పళ్ళ తోటలు పెంచి భూమిని తవ్వి ఎన్నో రకాల పనులు చేసి సంపద అంతా సృష్టించారు. ఆ సంపద అంతా మీదే. ఏ ఏ దేశాల నుంచి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడో మీ దేశాలకు వెళ్ళిపోండి. ఈ రాత్రి ఉత్సవం చేసుకుందాం ఇతన్ని సంహరించిన సందర్భంగా. రేపొద్దున మాకు 4 గుర్రాలు పుంజు ఒక రథాన్ని సిద్ధం చేయండి, మా దారిని మేము వెళ్ళిపోతాం. ఈ ప్రాంతము, ఈ కొండ, అందులో ఉన్న సంపద పూర్తిగా మీదే, మాకేమీ అక్కర్లేదు. చిత్రలేఖను రక్షించాను, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేస్తా. నేను ఒక చిలకని మాత్రం తీసుకెళ్తున్నాను, నేను ఈ చిలక కోసమే ఇంత దూరం వచ్చానని చెప్పాడు. ఆ రాత్రి బ్రహ్మాండంగా పండగ చేసుకున్నారు. మొట్టమొదటి ఒక వృద్ధుడు వీళ్ళకి ఆసరా ఇచ్చాడు కదా, వాళ్ళ ఇంట్లో ఉన్నారు చాలా సంతోషంగా. మర్నాడు పొద్దున 4 గుర్రాలు పూంచిన ఒక రథంలో, రాక్షసుడిదే ఆ రథం, ఆ గుర్రాలు వాడివే, అన్ని ఎక్కేసి దాంట్లో ఎక్కి జయచంద్రుడు సారథ్యం వహిస్తుండగా ఈ దేవదత్తుడు ఆ చిత్రలేఖను పక్కన పెట్టుకుని ఆ బంగారు చిలక ఉందిగా, అది ఉన్న బంగారు పంజరాన్ని తన ఎదురుగుండా పెట్టుకుని తీసుకుపోయాడు. చిలకని 2-3 సార్లు అడిగాడు. ఇప్పుడు నేను నీకు రహస్యం చెప్పను. అప్పుడు నువ్వెవరు ఏమిటి అని అడిగితే, వ్యాస మహర్షి నా తాత, సుఖమహర్షి నా తండ్రి. సుఖమహర్షి వల్లనే నేను చిలక రూపంలో జన్మించాను. అప్పుడు ఆయన నాకు చిరంజీవిగా వరం ఇచ్చారు మా తాత. నేను ఎప్పటికీ బతికే ఉంటాను, నాకు మరణం లేదు. అయితే నేను ప్రశాంతంగా స్వేచ్ఛగా తిరిగేదేవాడిని, అన్ని చోట్లకి తిరిగేవాడిని. మా తాత వల్లే నేను సమస్తమైన శాస్త్రాలు అన్నీ తెలుసుకున్నాను. మీరు వచ్చిన ఉజ్జయిని నగరం గురించి కూడా నాకు తెలుసు. కాళిదాసు స్వయంగా ఆయన పద్యాల శ్లోకాలు రాసేటప్పుడు నేను ఎదురుగుండా కూర్చొని విన్నాను. ఎప్పటి నుంచో నేను ఇక్కడే ఉన్నా. యుగాలు మారిపోయినాయి. కృతయుగంలో పద్ధతి ఒక రకంగా ఉండేది, త్రేతాయుగం, ద్వాపరయుగం, ప్రతి చోట కూడా ధర్మం కాళ్ళు తగ్గించుకుంటూ ఆఖరి కాలు మీద ఉంది. నేను చూడనివి కాదు, ఇవన్నీ నాకు తెలుసు అని ఏదో వేదాంతము అవి ఇవి చెప్పింది. వేదాంతం ఎక్కడ, జయచంద్రుడేమో ఆ అమ్మాయి కోసం చూసుకుంటున్నాడు, చంద్రావతి ఇతని చెల్లెల గురించి. వీడేమో పక్కనే కూర్చున్న సౌందర్యవతి మీద దృష్టి ఉంది ఈ దేవదత్తుడికి. ఏం వింటలా, వాళ్ళ గోళ్ళ వాళ్ళు ఉన్నారు. అయితే ఈ చిలక రకరకాల మంచి మంచి కథలు చెప్తూ ఇంటికి తీసుకెళ్ళండి, మీకు అక్కడ రహస్యం చెప్తాను. సరే, తెల్లవారి 2-3 రోజులు గడిచేసరికల్లా, అంటే ఇప్పుడు అంతకుముందు వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు నెలలు గడిచినాయి. ఇప్పుడు కొంచెం తక్కువ సమయం పట్టింది, కానీ మొత్తానికి వెళ్ళారు. మధ్యలో మేఖలావతిలో వీళ్ళు ఆగారు కదా, వీళ్ళిద్దరు కలుసుకున్న ప్లేసు. అక్కడికి వెళ్ళి తాము ఏ సత్రంలో మొదట బస చేశాడో అక్కడికే వెళ్ళాడు. అప్పుడు చూసిన అమ్మాయి ఇప్పుడు లేదు, ఆ పిల్ల పెళ్ళైపోయింది. సరే, అక్కడ 2 రోజులు ఆగారు. ఇట్లా ఆగుతూ ఆగుతూ మొత్తానికి కొన్ని రోజులకి ఉజ్జయిని నగరానికి చేరారు. అయితే ఏం చెప్పిందట చిలక, ఈ అమ్మాయికి చిత్రలేఖ అదిగో నీ అత్తవారిల్లు,
అంటే సరే వీళ్ళు అత్తవారు ఎవరు అని అడిగాడు అనమాట అబ్బాయి. అక్కడికి వెళ్ళాకే చెప్తానంది. ఎలా అడిగినా చిలక మాత్రం నిజం చెప్పలే. సరే వీళ్ళు తిరిగి వచ్చారని అదని తెలుసుకున్నారు. ప్రజలంతా ఆశ్చర్యపోయారు. రాజుగారు కూడా పెద్ద సభ తీరిస్తే ఆ సభలోకి ఈ చిలక ఏం చెప్పిందంటే మీ చెల్లెలు కూడా తీసుకురా, అమ్మాయి కూడా కావాలని చెప్తే సరే అన్న చెల్లెలు జయచంద్రుడు చిత్రలేఖను వెంట పెట్టుకుని ఆ చిలకున్న పంజరాన్ని తీసుకుని వెళ్ళి రాజుగారి సభలో నిలబడి ఇట్లా ఒకరోజు రాత్రి తనకి ఉజ్జయిని మహాకాళ మందిరంలో సిద్ధుడు కనపడటము, ఆయనేమో ఇట్లా ఒక నా జీవిత రహస్యం చెప్తానన్నాడు. మేము తోటమాలి పిల్లలం కాదని చెప్పాడు, కానీ నిజం చెప్పలేదు. అది సిద్ధుడిదే ఈ చిలక ద్వారా తెలుస్తుందని నిజం చెప్పాడు. అతను చెప్పడం వల్లే నేను ఈ విక్రమార్కుడి కత్తిని తీసుకొచ్చాను. కత్తి చూపించాడు. ఆ కత్తి అట్లాగా రంగులు మారిపోతూ అట్లా మెరిసిపోతున్న కత్తిని చూసేసరికి ఉజ్జయినిలో చెప్పుకుంటారు కథలుగా విక్రమార్కుడి కత్తి గురించి. అది మహాకాళ దేవాలయంలోనే ఉందనే సంగతి రహస్యం. అవును, బహుశా రాజవంశాల్లో తెలుసుంటుంది. ఈ అబ్బాయి రాజవంశీకుడు కాబట్టి వీడు తీయగలిగాడు అనమాట దాన్ని. సరే ఇదంతా చెప్పి నేను ఇట్లా వెళ్ళాను, ఈ చిలకని తీసుకొచ్చాను, ఆ చిలక ఈ రహస్యం చెప్తానందంటే అప్పుడు చిలక ఏం చెప్పిందంటే నాకు ఒక్క షరతు, రహస్యం తెలిసాక నన్ను స్వేచ్ఛగా పోనివ్వాలి. నేను స్వేచ్ఛాజీవిని, నా పుటక నుంచి నేను హాయిగా తిరుగుతూనే ఉన్నా. సిద్ధుడి చేతికి చిక్కాను నేను, సిద్ధుడి దగ్గర నుంచి సింహకేతు చేతిలో చిక్కి అప్పటి నుంచి నేను పంజరంలోనే ఉన్నాను. నా స్వేచ్ఛా జీవితాన్ని నాకు ఇస్తానంటే మీ రహస్యం మీకు చెప్తాను. ఆ చిలకని వీళ్ళేం చేసుకుంటారు, వీళ్ళకి ఆసక్తి లేదు. సరే అన్నారు. అప్పుడు చిలక ఏం చెప్పిందంటే పంజరం నుంచి తలుపు తీయండి అని పంజరం తలుపు తీయించుకుని బయటకు వచ్చి నిలబడింది. అప్పుడు రాజా నువ్వు ఎంతో కాలంగా నిస్సంతువుగా ఉన్నావు, పిల్లలు లేరు, మీ దేశానికి ఉత్తరాధికారి లేదని బాధపడుతున్నావు. ఉత్తరాధికారి ఉన్నాడు, నీవు దేవదత్తుడే నీ ఉత్తరాధికారి. ఈ పిల్ల చంద్రావతే నీ కూతురు, వీళ్ళిద్దరూ నీ సంతానమే అంటే ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యంగానే ఉంటుంది కదా. అయితే రణవర్మ ఉన్నాడు కదా, జయచంద్రుడు తండ్రి మంత్రి, ఆయన అన్నాడు నువ్వు చెప్పేదానికి ఏమిటి ఇది సాక్ష్యం ఏంటి, ఏ బేసిస్ మీద ఇది చెప్తోందో కావాలి కదా. అప్పుడు రాజు కూడా అడిగాడు ఏ సాక్ష్యం ఉంది, ఏమిటి సాక్ష్యం ఉందంటే కావాలంటే నీకు మీ అంతఃపురంలో ఉన్న నీ పెద్ద రాణులు ఇద్దరిని పిలువు, వాళ్లే నీ మూడో రాణికి పుట్టిన సంతానాన్ని తీసుకెళ్లి అందులో పడేశారు, గంగలో క్షిప్రా నదిలో వేశారు. గంగా నది కాదు, క్షిప్రా. ఆ క్షిప్రా నదిలో కొట్టుకొచ్చిన పిల్లల్ని సుజనమిత్రుడు పెంచాడు, తోటమాలీల మీద ఉన్న అధికారి. కానీ అతనికి పిల్లలు ఎవరి పిల్లలో తెలియదు. క్షిప్రలో కొట్టుకొచ్చింది భగవత్ ప్రసాదంగా తీసుకుని దేవుడిచ్చాడని దేవదత్తుడని పేరు పెట్టాడు. కావాలంటే నీ పెద్ద రాణుల్ని పిలువు, ఎంతో కాలంగా ఈ పని చేసినందుకు బాధపడుతూ మానసికంగా ఎంతో హింసను అనుభవిస్తున్నారు, వాళ్ళకి సంతానము కలిగింది లేదు, నీ రాజ్యానికి ఉత్తరాధికారిని లేకుండా చేశామన్న దిగులతోటి వాళ్ళకి అనారోగ్యాలు పాలైపోయారు, పిలవమన్నాడు. వాళ్ళిద్దరూ వచ్చారు, ఏడుస్తూ నిజం ఒప్పుకున్నారు. ఓహో చిలకంది ఎవరైనా ఇలా నమ్ముతారా రాజా, ముందు వెనక ఆలోచించకుండా కుక్క పిల్లలు పుట్టడం ఏమిటి మనిషికి అన్న చిన్న ఆలోచన లేకుండా వెర్రివాడివయ్యి నువ్వు పిల్లల్ని పోగొట్టుకున్నావు. నీలాంటి వెర్రివాడికి ఇంత ప్రతాపశాలి అయిన కుమారుడు, అంత బుద్ధిమంతురాలైన కూతురు పుట్టడమే ఆశ్చర్యము. వీళ్ళ జాతక రీత్యా ఇట్లా కుటుంబం నుంచి సెపరేట్గా ఉండాలన్న కర్మానుభవాన్ని మోసుకొచ్చారు కాబట్టి ఇట్లా జరిగిందని చెప్పాడు. అక్కడి నుంచి వాళ్ళిద్దరు పెదరాణులు ఇద్దరు ఏడుస్తున్నారు. వాళ్ళిద్దరికేమో దేశ బహిష్కారం విధించారు. 18 ఏళ్ల నుంచి జైల్లో మగ్గుతోంది ఆవిడ, పాతాళ గృహంలో బంధించేశారు. ఒక పిల్లలు పుట్టారని ఆవిడని పైకి తీసుకొచ్చారు. ఆవిడ ఇద్దరు పిల్లల్ని చూసి మొత్తాన్ని స్వస్థత పొందింది. ఈ రణవర్మ గారు ఎక్కడో పుట్టిన వాళ్ళు వీళ్ళు అని వీళ్ళని చాలా అవమానం చేశాడు. కానీ ఇప్పుడు క్షమించండి ఒప్పుకొని వాళ్ళ అమ్మాయిని, రాజుగారి అమ్మాయిని మంత్రి గారి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇతనేమో చిత్రలేఖకి ఏం చెప్పాడంటే నువ్వు పెళ్లి చేసుకుందాం, నాతో ఉండు, మనం ఇక్కడ సెటిల్ అయిపోయాక మీ ఊరు పంపిస్తాను, మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్దాం. వాళ్ళు కూడా పాపం దుఃఖంలో 4 ఏళ్ల నుంచి. అవును సరే ఇక్కడ ఉండగానే వాళ్ళకి కబురు చేసి మీ అమ్మాయి క్షేమంగా ఉంది, మా అబ్బాయి వెళ్ళి తీసుకొచ్చాడు, ఇక్కడికి రండి పెళ్లి చేద్దామని వీళ్ళే వాళ్ళకి ఉత్తరాలు రాసి కాశ్మీర దేశపు రాజుగారిని రాణిగారిని కూడా పిలిపించారు. 2 వివాహాలు ఏకకాలంలో చేశారు. ఒకేసారి పెళ్లి చేసుకుని ఇతను ఈ రాజ్యానికి, ఉజ్జయిని మహానగరానికి, కాశ్మీర రాజ్యానికి కూడా రాజు అయ్యాడు దేవదత్తుడు. జయచంద్రుడు మంత్రిగా 2 రాజ్యాల్లోనూ తన ప్రతిభ చూపిస్తూ ఎంతో కాలం ముందుకెళ్ళారు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్. నమస్తే.